అయితే ఈ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి ప్రధానమైన లక్ష్యం అంటే ఎవరైతే అధ్యయనం చేస్తూ ఉన్నారో ఏమిది అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారో కొన్ని ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ వాస్తవాలు తెలియజేయాలని చెప్పి ఈ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ ఇక్కడ కర్నూలులో పెట్టడం జరుగుతుంది. ఈ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఏదైతే మేము డేటా ఇస్తూ ఉన్నామో ప్రతి ఒక్కటి కూడా ఫ్యాక్ట్ అంటే ప్రతి ఒక్కటి ఒక పేపర్ తో పాటు ఒక ప్రూఫ్ తో పాటు ఒక ఆధారంతో పాటు ఉండేదన్నమాట. ఎక్కడ మొదలైంది ఇది? జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు ఒక రోజు సిఆర్డిఏ గురించి స్పెషల్ సెషన్ అసెంబ్లీలో పెడితే దానికి సంబంధించి మాట్లాడుతూ తనకున్న వివిధ అభిప్రాయాలు గాని తను గమనించిన విషయాలు గాని చెబుతూ సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఒక ప్రతిపక్ష నాయకునిగా భారతదేశంలోనే ఒక బలమైన రాజకీయ నాయకునిగా ఒక పార్టీ అధ్యక్షుడిగా కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. దాన్ని ప్రభుత్వం వాళ్ళు వినొచ్చు, దాని మీద చర్చ పెట్టొచ్చు, దాన్ని డిస్కస్ చేయొచ్చు, వాళ్ళ ఇష్టం అది. కానీ ఈ రోజు గమనిస్తే ఏ ప్రకారంగా అధికార పార్టీ వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారనేది ప్రజలందరూ కూడా గమనించారు. ఆయన ఏమన్నారు యాక్చువల్ గా క్లుప్తంగా, అమరావతి ఇప్పటికే 50,000 ఎకరాలు అమాయక రైతుల భూములు తీసుకోవడం జరిగింది, ఇంకొక 50 ఎకరాలు మళ్ళా సేకరించే ప్రాసెస్ లో ఉన్నారు. రైతులకు ఇప్పటికే పెద్ద మేలు అయితే జరగలేదు. అమరావతి పనుల్లో అంతులేని అవినీతి జరుగుతూ ఉంది. అక్కడి రైతుల్లో తీవ్రమైన అసంతృప్తి మొదలైంది. ఆ డైవర్షన్ కోసము ఈ అసెంబ్లీ సెషన్ స్టేటస్ ఏదేదో చేస్తూ ఉన్నారు చంద్రబాబు గారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆరోపణ అమరావతి నిర్మాణాల్లో అంతులేని అవినీతి 2018 నాటికి అప్పటికే దాదాపు 5% అంటే 4.8% ఎస్టిమేట్ రేట్ల కంటే అధిక రేట్లతో టెండర్ చేయడం జరిగింది. ఈ రోజు లెక్కేస్తే బిల్డింగ్లు 11,000 నుంచి 14,000 చదరపడుకు కడుతూ ఉన్నారు. ఇది ఎక్కడైనా జస్టిఫైడ్ అయ్యింది? కేవలం ప్లాన్లకే 400 కోట్లు ఖర్చు పెట్టడం జరుగుతుంది. కరెక్టేనా? భావ్యమేనా? సెల్ఫ్ ఫైనాన్స్ అంటారు, 47,000 కోట్లు ఇప్పటికే అప్పు చేసినారు. చూస్తే ప్రజలకైతే సెల్ఫ్ ఫైనాన్స్ అని చెప్పుకుంటూ పోతారు. మళ్ళీ సెల్ఫ్ ఫైనాన్స్ అని అన్నప్పుడు ఎక్కడే గానీ గ్యారంటీ లేకుండా ఎక్కడైనా గానీ వీళ్ళు అప్పు తెచ్చినారా లేదా అప్పు చేయకుండా ఏమన్నా కడుతున్నారా? అదొక ప్రశ్న. ఇప్పటికే 13,000 కోట్లు 47,000 కోట్లు అప్పు చేయాలని చెప్పి వాళ్ళు పర్మిషన్లు తీసుకొని 13,000 కోట్లు చేయడం జరిగింది. అందులో 5,500 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్ అంటే కాంట్రాక్ట్ పని స్టార్ట్ చేయకముందే అడ్వాన్స్ తీసుకున్నారు. ఇది ఎక్కడెక్కడికి పోయింది అనేది వాళ్ళకు తెలుసు, కాంట్రాక్టర్లకు తెలుసు. మా సమయంలో ఎప్పుడు కూడా ఇటువంటి మొబిలైజేషన్ అడ్వాన్స్ అనే కల్చరే లేదు. పని చేసిన తర్వాత బిల్లులు ఇచ్చిన తర్వాత మొబిలైజేషన్ అడ్వాన్స్ అనేది లేదు. ఆ తర్వాత ఇంచుమించు ఎకరాకు 2 కోట్లు ఖర్చు అవుతుంది. 2018 మీరు చెప్పిన అంచనాల ప్రకారమే. మరి ఈ ప్రకారంగా మీరు 1,00,000 ఎకరాలంటే 2 లక్షల కోట్లు కావాల్సి వస్తుంది కదా. ఎక్కడి నుంచి తెస్తారు ఈ డబ్బులు? అసలు ఈ ప్రకారంగా అసలు మీరు రాజధాని కట్టాలంటేనే ఎన్ని దశాబ్దాలు పడుతుంది? అసలు ఫైనల్ గా మీరు చేసిన ఆలోచన వలన మీ పాలసీ వలన రాష్ట్రానికి రాజధాని అనేది లేకుండా పోయే ప్రమాదం ఉందే? అదొక ప్రశ్న. దాని తర్వాత ఇవన్నీ చెప్తూ ఎందుకంటే ఇవన్నీ అసాధారణమైన ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మా ప్రభుత్వం ఉన్నప్పుడు వికేంద్రీకరణలో భాగంగా వైజాగ్ లో అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, ఇక్కడ గుంటూరు ప్రాంతంలో లెజిస్లేటివ్ క్యాపిటల్, మరి రాయలసీమలో కర్నూలు ప్రాంతంలో హైకోర్టు అనేది చెప్పడం జరిగింది. కానీ మీరు ఒప్పుకోలేదు, మీరు అన్ని క్యాన్సిల్ చేశారు. మంచిదే, కానీ కనీసం ఇప్పుడు అది ఒప్పుకోలేదు కదా. ప్లాన్ బి ఇప్పుడు 2 లక్షల కోట్లు ఏంది, 1,00,000 ఎకరాలు ఏంది, అమాయక రైతులు ఏంది, ఈ పర్సెంటేజ్ లేంది, ఈ కాంట్రాక్ట్ లేంది, అసలు సమయం కాదు. దాని బదులు మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు అనే ప్రాంతం ఉంది కదా, పక్కనే కదా, అన్ని లెక్కేస్తే ఇంచుకు 40 లక్షల జనాభా కూడా ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా, హైవే ఉంది కదా, పోర్ట్ ఉంది కదా, ఎయిర్పోర్ట్ ఉంది కదా. ఇక్కడ ఏమన్నా కట్టండి బిల్డింగ్లు. మనకి రాజధాని అంటే బిల్డింగ్లే కదా, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లు ఇక్కడ కట్టొచ్చు కదా అని చెప్పి చెప్పినారు. దీంట్లో ఎక్కడే గానీ ఏమైనా పొరపాటు ఉందా? నేను చాలా మందిని అడిగాను, న్యూట్రల్ పీపుల్, ఈ ఇష్యూలో పొరపాటు ఉంది, ఏం పొరపాటు లాజికల్ గా ఉంది కదా. కానీ బయట చూస్తే మాత్రం కోపము, ఆక్రోశము, ఎక్కడికెక్కడికి తల్లి ఏంది, చెల్లి ఏంది, చెల్లికి సంబంధాలు ఏంది, ఎవరి ఇష్టాంతరానికి వాళ్ళు మాట్లాడుతూ అసలు ఈ సంస్కృతి ఏమో మాకు అర్థం కాలేదు. ఇది కాక ఏం చెప్పినారు ఆయన, ఇప్పటి వరకు ఎకరాకు 2 కోట్లు అంటే ఇంచుమించు 2 లక్షల కోట్లు అవసరం ఉంటుంది కదా. మీరు 7 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, 7 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ఇంతవరకు 2014 నుంచి 19 కేవలం 5,335 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి 5,335 కోట్లు మాత్రమే. ఆ రోజుకే మీరు చెప్పిన అంచనా ప్రకారం 1,00,000 కోట్లు కావాలి. మీరు 5 ఏళ్ళకి అంతే కదా ఖర్చు పెట్టినది. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళా 47,000 కోట్ల అప్పులకు తయారు చేసుకున్నారు, 13,000 చేసినారు, 5,500 మీరు చూస్తే మొబైల్ అడ్వాన్స్ తీసుకున్నారు. మరి ఇంతవరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలుగా 2,500 కోట్లు మాత్రమే ఖర్చు. మరి ఒక దాంట్లో 2,500 కూడా 960 కోట్లు వేరే పనులకు మళ్ళా వాడుకున్నారు. ఈ ప్రకారంగా ఎప్పుడంటే కట్టేది ఏంటి ఆయన ప్రశ్న.
నేను చాలా మందిని అడిగాను ఇదేమన్నా తప్పుందా అంటే కరెక్ట్ గా ఇవన్నీ ఫిగర్స్ అని గవర్నమెంట్ ఫిగర్స్ కదా తప్పే. ఆ తర్వాత ఈ రాష్ట్రంలో దీని వలన ఈ పాలసీ వలన ఈ పరిపాలన వలన అసలు సామాన్య మానవుని జీవితము ఏ వైపు సాగుతుంది? సంక్షేమం ఎక్కడుంది? పరిపాలన నాడు నేడు పనులన్నీ నిలిచిపోయినాయి. స్కూల్ ఆసుపత్రుల పనులు నిలిచిపోయినాయి. పట్టించుకునే నాదుడే లేడు. పిల్లలకు ఇవ్వవలసిన విద్య దీవెన లేదు, వసతి దీవెన లేదు. ఇవన్నీ కలిపితే పిల్లలకు సంబంధించిన విద్యా అంటే స్కాలర్షిప్లు మాత్రమే 10,000 కోట్ల బకాయిలు. ఆరోగ్యానికి సంబంధించి ఒక ఆరోగ్యశ్రీ బకాయిలే 2,600 కోట్లు ఉన్నాయి. ఏంది పరిపాలన అని అడిగినాడు. 10,000 కోట్లు కరెక్టా కాదా? తప్పంటే మీరు చెప్పండి. అంతేగాని తల్లి ఏంది చెల్లి ఏంది సంబంధాలు సమాధానం చెప్పండి. కాదు 9,000 చిల్లరనే 8,000 చిల్లరనే అసలు 2,600 కోట్లు ఏది? దీని ప్రకారంగా నిజం చెప్పాలంటే చూస్తే 3,000 చిల్లర కనపడుతుంది. యాక్సెసరీస్ వేసుకు వ్యవసాయం పూర్తిగా దెబ్బతినింది. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. మరి ఆర్బీకేలు అయితే ఆగిపోయినాయి. ఉచిత పంటల బీమా తీసేసినారు. ఈ క్రాప్ బుకింగ్ జరగడం లేదు. మరి దాదాపు ఏది మెడికల్ కాలేజీలకు సంబంధించి 5,000 కోట్లు అవసరం ఉంది. అంటే వ్యవసాయదారులు రైతుల పరిస్థితి అదోగతి. మరి మెడికల్ కాలేజీలు మొదలు పెడితే కేవలం 5,000 కోట్లు కావాలి. అన్ని పూర్తి చేయాలంటే 17 అంటే ఏది మనం టైంలో పూర్తయిన 7 కాక మిగతా వివిధ కన్స్ట్రక్షన్ స్థాయిలో ఉండే 1,000 కోట్ల సంవత్సరానికి పెట్ట అయిపోతుంది. దానికి మాత్రం పెట్టడం లేదు, వదిలిపెట్టేసినారు. వచ్చిన మెడికల్ సిక్ కూడా వద్దని చెప్పి రాసేసినారు. మరి ఇవి పక్కన పెట్టేసి మీరేదో చెప్తారు సూపర్ 6 సూపర్ 7 అని చెప్తారు. ఇంటింటికి పోతారు. నీకు 15 నీకు 15 నీకు 18 వదిన అక్క చిన్న మామ ఏడ వదిన ఏడ మామ ఏడ చిన్న ఏడ 15 ఏడ 10 ఏం కనపడ్డా అన్ని పక్కకు పెట్టేసి ఎంప్లాయీస్ చూస్తే పాపం ఏదో చాలా మానవాడు 3-4 ఎంప్లాయీలు దెబ్బతిన్నాడు. మళ్ళా 4 కూడా నేను ఒక పెద్ద మనిషిని అడిగితే కాదయా 3 సార్లు అయింది కదా 4 ఎట్లా మోసపోతారా మీరు అంటే బాగా చదువుకున్న ఎంప్లాయీ ఏమన్నా మధ్యలో గ్యాప్ వచ్చింది కదా సార్. ఇది వాళ్ళ పరిస్థితి ఆ ఎంప్లాయీలకు. ఇప్పుడు దీంట్లో ఏదన్నా పొరపాటు ఉంది. ఎంప్లాయీస్ బకాయిలు లేవా? అమరావతిలో అవినీతికి సంబంధించి ఏమంటుందంటే ఒక ఉదాహరణకు ఏదో టవర్లని సెక్రటేరియట్ టవర్లు కడుతున్నారు. ఆ టవర్లు కట్టేదానికి మీరేం 52 లక్షల అప్రాక్సిమేట్ ఖర్చు. దానికి గానీ ఏకంగా అడుగు ఎంత పడుతుంది? 14,800 రూపాయలు. అసలు 14,800 రూపాయలు అడుక్కేంది మనకు మద్రాసులో, బెంగళూరులో, హైదరాబాద్ లో అపార్ట్మెంట్ 5,000 అద్భుతమైన అపార్ట్మెంట్. 5,000 అద్భుతమైన అపార్ట్మెంట్ లో 2,500 ఇంచుమించు భూమి ఖరీదు ఉంటుంది. ఇక్కడికి 15,000 భూమి ఖరీదు లేస్తున్నా. ఇసుక ఫ్రీ, కరెంటు ఫ్రీ, రాయితీలు ఫ్రీ, జిఎస్టీ ఇన్ని రాయితీలు పెట్టుకొని ఎందుకు అవుతుంది? ఏం కడుతున్నారు అంటే మీరేమో దేవతల రాజధాని అంటున్నారు. అసలు దేవుళ్ళు కూడా భయపడతారు. 15,000 ఎక్కడ ఉండదు. ఇది ఒక ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారు. దీనికి తప్పేమన్నా ఇది అడిగితేనేమో అసలు కోపము, ఆక్రోషము, కొట్లాడేదాన్ని తయారవుతున్నారు. ఇంకా హైలైట్ ఏమంటే కొట్లాడుతో ఎక్కువ హైదరాబాద్ నుంచి కొట్లాడు. అదేంటి మళ్ళీ నాకు అర్థం కాదు. ఇప్పుడు తెలంగాణ కంపారిజన్ చెప్తున్నారు. ఏమని? తెలంగాణలో టీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ కూడా కట్టినారు. కేసీఆర్ గారు 10 లక్షల అడుగులు ఎంత కట్టినాడు? 615 కోట్లు కట్టారు. మీదేంటి 50,000 కోట్లు 40,000 కోట్లు. అసలు పార్లమెంట్ కట్టినారు ఢిల్లీలో పార్లమెంట్ నడుబొట్టున. ఆడ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వెహికల్స్ తిరిగేదాన్ని కూడా కుదరదు. మిడ్ నైట్ తప్పితే ఆడెంత 970 కోట్లతో కడతారు. కానీ మీరు మాత్రము సచివాలయం ఇక్కడ 1,450 కోట్లు. డిజైన్లకే 400 కోట్లు. ఇంకా రోడ్లు ఫ్లైఓవర్లు చూస్తే అసలు మీరు 6 లేన్ రోడ్స్ అని వేస్తారు. ఎంత? 53 కోట్లు. మనం నేషనల్ హైవేస్ 20 కోట్లతో కిలోమీటర్ చేసుకుంటే మీరు 53 కోట్లు సేమ్ అదే 6 లేన్స్. ఇప్పుడు ఇవి అడిగినారనమాట. ఇవి అడిగితే కోపం, విపరీతమైన కోపము. దాని తర్వాత ఆయన ఏమంటున్నారు? అయ్యా ఆల్రెడీ మచిలీపట్నంలో పోర్ట్ ఉంది, ఎగ్జిస్టింగ్ పోర్ట్ ఉంది, కొత్త పోర్ట్ తయారైంది. రోడ్ కనెక్టివిటీ ఉంది, నేషనల్ హైవేస్ ఉన్నాయి, రైల్వే లైన్ ఉంది. అక్కడ ఇంచుమించు 20 లక్షల మంది విజయవాడలో ఉన్నారు. గుంటూరులో చూస్తే 10 లక్షల మంది ఉన్నారు. 3-4 లక్షల మంది బందర్లో ఉన్నారు. 35-40 లక్షల మంది ఇక్కడే రెడీగా ఉన్నారు కదా. మళ్ళా ఊరికి దీంట్లో కట్టరాదా? ఎందుకంటే ఈ ప్రకారం అయితే 10-20 వేల కోట్ల మధ్యలోనే అయిపోతుంది. పెద్ద భారం ఉండదు. ఫైనల్ గా అసలు ఒక రాజధాని అనేది అయిపోతుంది అని చెప్తే మీరు చూస్తే విపరీతమైన కోపం. ఆ కోపం ఎందుకు వస్తుంది అనేది ఎవరికి అర్థం కావడం. ఎందుకంటే ఎవరైనా ఒక ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి వచ్చి సలహా ఇచ్చినాడు. చూడండి సలహా ఎవరైనా కానీ సలహా పరిశీలిస్తారు అంతే కదా. అసలు ఇంత దిగజారుడు మాటలు తెలిసిన తల్లి ఏంది, చెల్లి ఏంది, సంబంధం ఏంది, ఏంటి భాష. లాస్ట్ కు దీనికి ఒకటి గుర్తుకొస్తుంది ఒక సినిమాలో. అది చెప్తారు చూడండి ఏమని, ఇంతకంటే దిగజారం అని చెప్పి అనుకున్నా కానీ ప్రతిసారి నన్ను రాంగ్ గా ప్రూవ్ చేస్తున్నారు. అట్లే ఉంది. ప్రతి వారం చూడండి ఒక దిగజారుడు మాట. నెక్స్ట్ ఇంతకంటే దిగజారడానికి అవకాశం లేదు అంటే మళ్ళా ఇంకో దిగజారడం. ఇప్పుడు మీరేదో అద్భుతమైన ఊహ ఫ్యాంటసీ పెట్టుకున్నారు. ఏదో అందుకనే మీరు రాజమౌళిని పిలుచుకుపోవడము, ప్లాన్ లేపడం చేసినారు. ఆ రోజే పబ్లిక్ అనుకున్నారు ఏదో నిజంగా కట్టేదైనా సినిమా నాకు. అయితే మీ ఫ్యాంటసీ ఈ రోజు నిజం చేసుకోవాలని అనుకుంటే కన్నా పేదవాని పరిస్థితి ఏమి రాష్ట్రంలో అనేది ఆలోచన. మీరే చెప్తారు ఏమని, జీతాలకు డబ్బులు లేవని. మీరే చెప్తారు నా దగ్గర ఏం లేదని. మీరే చెప్తారు ఎవరు అప్పులు కూడా ఇవ్వడం లేదని. మళ్ళీ మీరే చేస్తున్నారు వేల లక్షల కోట్లు. పోనీ ఇన్ని అప్పులు చేసిన తర్వాత ఇదేమన్నా అసలు ఎందు ఉందే? ఒక సామాన్య మానవుడు
ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటాం, ఒక 20 లక్షలు ఇంటి ఖరీదు అనుకుందాం. ఇంటి ఖరీదు 20 లక్షలు అంటే ఒక 5, 10, 12 మనం సొంతం పెట్టుకుంటాము. ఒక 5, 10 అప్పు చేస్తాం. 20 లక్షలు అప్పుతో ఎక్కడైనా ఎవరైనా కడతారా? ఇంట్లే కట్టేదానికి ఎవరు సాహసించినప్పుడు, లాజిక్ లేనప్పుడు మీరు ఇట్లా చేస్తున్నారు ఈ పని. పేదవాని పరిస్థితి ఏమి? అసలు నార్త్ కోస్ట్ లో ఆంధ్రప్రదేశ్, శ్రీకాకుళం, విజయనగరము, ప్రకాశం జిల్లా, మన రాయలసీమ ప్రాంతం పరిస్థితి ఏమనేది ఎప్పుడైనా ఆలోచన చేసినారా? ఇవన్నీ లోపల పెట్టుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటే వికేంద్రీకరణ అయితేనే ఈ రాష్ట్రానికి విభజన జరిగిన తర్వాత మనం అందరికి సమానమైన ఫలాలు అందించాల్సిన బాధ్యత ఉంది కదా. ఇప్పుడు నార్త్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన ప్రాంతము వివిధ కారణాల వల్ల, రాయలసీమ చూస్తే ప్రకృతి వల్ల వెనుకబడిన ప్రాంతం. సో ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు ఉంటారు, పిల్లల ఎవరో ఒకరు అనుకోకుండా ఒక వైకల్యంతో జన్మించుతారు. మనం వాళ్ళని స్పెషల్ గా చూసుకుంటామా లేదా? లేదు, బాగుండే పిల్లోడిని చూసుకుంటామా? ఎవరికైతే హ్యాండిక్యాప్ ఉందో, వైకల్యం ఉందో వాళ్ళని చూడదు. అందుకని వికేంద్రీకరణ అంటే మీకు ఎక్కడ లేని కోపం. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? ప్రపోజల్స్ అడ్వైజ్ ఇచ్చినాడు, మీరు పరిశీలించండి, బుద్ధి పుడితే తీసుకోండి, అసలు ఏం ఎక్కడి నుంచి వస్తుంది డామ్? ఏం డామ్ డూమ్స్? అసలు 2019లో మన ప్రభుత్వము అప్పుడు వికేంద్రీకరణ ఆలోచన చేసినప్పుడు అప్పుడు కొన్ని ఫిగర్స్ తీసుకుంటే అప్పుడు ఉమ్మడి జిల్లాలు 13 జిల్లాలు ఉంటే లాస్ట్ జిల్లా 13వ స్థానం ఏది? పర్ క్యాపిటల్ ఇన్కమ్, తలసరి ఆదాయం. లాస్ట్ ఎవరు తెలిసిన? శ్రీకాకుళం. 12వ స్థానంలో ఎవరు తెలిసిన? కర్నూలు. 11వ స్థానం ఎవరు తెలిసిన? విజయనగరము. 10వ స్థానం ఎవరు తెలిసిన? అనంతపురము. 9వ స్థానం ఎవరు తెలిసిన? ప్రకాశం. 8వ స్థానం ఎవరు తెలిసిన? కడప. మళ్ళీ ఎక్కడున్నాయి ఈ ప్రాంతాలన్నీ? ఈ ప్రాంతాలన్నీ వెనుకబడినాయి. వీళ్ళందరికీ కూడా మనము అభివృద్ధి ఫలాలు అందించాలి కదా, వాళ్ళని కూడా ప్రగతి మార్గంలో తీసుకొని పోవాలి కదా అని చెప్తే లేదు. చివరకు సరే వదిలిపెట్టాము. ఇంకా మీకు వైజాగ్ నచ్చలేదు, మీకు వికేంద్రీకరణ నచ్చలేదు, మీకు లెజిస్లేటివ్ క్యాపిటల్ నచ్చలేదు, హైకోర్టు నచ్చలేదు, ఒకటే చోట పెట్టుకుంటామని చెప్పి మేము నిర్ణయం, ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చారు, మీరు తీసుకున్నారు. కానీ ఒక సందేహం, ఈ రోజు ప్లాన్ బి ఏమంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు 3 కలిస్తే పెద్ద నగరం అవుతుంది కదా, ఇంకా ఏదో సింపుల్ కట్టండి, మన పని జరిగేటట్టు అని అంటున్నారు. ప్రజలందరికీ మేలు జరుగుతుంది కదా, ఫాస్ట్ గా పికప్ అవుతుంది, ఖర్చు తక్కువ అవుతుంది అంటే మీకు తప్పు, ఇది తప్పే తప్పు అని చెప్పి ఎంత మంది ఎప్పుడు మైక్ పట్టుకున్న వాళ్ళు కూడా మైక్ బాగుంది. మాకు ఒక సందేహం ఏమంటే తప్పు కదా, మళ్ళీ తప్పైనప్పుడు టీడీపీ ఆఫీస్ ఎక్కడ, జనసేన ఆఫీస్ ఎక్కడ కట్టినారండి? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రాంతంలో కాదు, మెయిన్ రోడ్ మీద కాదు కట్టినది, విజయవాడ గుంటూరు మెయిన్ రోడ్ మీద కాదు కట్టినది. మళ్ళా ఇవి ఎప్పుడు కట్టినారు మీరు? అమరావతి అనేది 2014లో అనౌన్స్ అయితే మీరు మొన్న కట్టినారు 2-3 ఏళ్ళకి. మళ్ళీ అమరావతి అనౌన్స్ అయ్యి మీరే అమరావతి పెట్టిన తర్వాత అక్కడ ఎందుకు కట్టలేదు మీ పార్టీ ఆఫీసులు? అంటే మీకైతే ఒక రూలు, పబ్లిక్ అయితే మీరు ఎందుకు కట్టుకున్నారు? ఇక్కడ అనుకూలంగా ఉంటది, పబ్లిక్ వచ్చేదానికి అనుకూలంగా ఉంటది, రోడ్లు అనుకూలంగా ఉన్నాయి, విజయవాడ అనుకూలంగా ఉంది, గుంటూరు అనుకూలంగా ఉంది, రైల్వే స్టేషన్ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది. మళ్ళా ఇప్పుడు రాజధాని దగ్గర పోయేతోళ్ళు సామాన్య మానవుడు కదా, ఆఫీసులకు పోయేతోళ్ళు వాళ్ళ వద్ద మీ పార్టీలో ఆఫీస్ ఏంది? ద్వంద్వ వైఖరి అని చెప్పి. అసలు ఎవరైనా కానీ రాజధాని అనేది ఎక్కడ కడతారు? ఏంది రాజధాని అంటే? అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, సెక్రటేరియట్ కింద సెక్రటేరియట్, దాని తర్వాత సంబంధించిన గవర్నమెంట్ ఆఫీసులు, సంబంధించిన ముఖ్యమంత్రి గారి కార్యాలయాలు, రాజభవన్, ఇది అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్. ఇది ఎక్కడైనా కానీ ఎక్కడ కడతారు అంటే ప్రజలు ఉండే చోట రాజధాని కడతారా, ఆఫీస్ కడతారా, లేదా పచ్చటి పొలాలు ఉండే చోట కడతారా? ఎక్కడైనా కానీ ప్రజలు ఉండే చోట కడతారు. ఇప్పుడు మనం ఊర్లలో గ్రామ పంచాయతీ ఆఫీస్ ఎక్కడ కడతాము? ఊరు మధ్యలో కడతామా, ఊరు బయట తీసుకుపోయి 3 కిలోమీటర్ల దూరంలో కడతాం? అసలు మీ ఆలోచన విధానమే మాకు అర్థం కావడం. ఇవన్నీ ముందుకు పోయే ముందర ఒరిజినల్ గా ఒక పాయింట్ మనం ఆలోచన చేయాలి. ఆరిజిన్, అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఎక్కడ పుట్టింది? అసలు బొడ్రాయి అంటాం చూడండి, మన ఊరికి పోతే, మన రాయలసీమ ప్రాంతంలో బొడ్రాయి అంటాం, ఊరికి పోతాను, ఊరు ఎక్కడ పుట్టింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పుట్టిండేది శ్రీబాగ్ ఉడంబడికతో కాదా? అసలు మీకు గుర్తున్నా ఉందా శ్రీబాగ్ ఉడంబడిక? ఎవరికైనా కానీ ఈ రోజు అధికార పార్టీలో ఉండే కూటమి నాయకులు మీకు శ్రీబాగ్ ఉడంబడిక అనేది, మీకు శ్రీబాగ్ ఉడంబడిక గుర్తుందే? మీకు 1953లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ గుర్తుందే? 1956లో విశాలాంధ్ర తెలంగాణ ఇంటిగ్రేషన్ ఉందే? మీకు జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ గుర్తుందే? మీకు తెలంగాణ ఎడ్యుకేషన్ గుర్తుందే? మీకు అసలు 8 పాయింట్ ఫార్ములా గుర్తుందే? మీకు అసలు జయాంధ్ర మూవ్మెంట్ గుర్తుందే? మీకు అసలు 6 పాయింట్ ఫార్ములా గుర్తుందే? మీకు శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ గుర్తుందే? మీకు శివరామకృష్ణ కమిటీ రిపోర్ట్ గుర్తుందే? ఒకవేళ గుర్తుంటే మీరు ఏం నేర్చుకున్నారు? ఒక్కటన్నా వాళ్ళు చెప్పిన దాంట్లో ఒక్కటన్నా ఇక్కడ ఉందే? అసలు రాజ్యాంగం ఏం చెప్తాది? వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని చెప్పి టు సెక్యూర్ టు ఆల్ ఇట్స్ సిటిజన్స్, అందరు ప్రజలందరికీ కూడా జస్టిస్, సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్, అంటే ఒక ఆర్థిక పరమైన, అదే విధంగా ఒక సామాజిక పరమైన, రాజకీయ పరమైన ఒక న్యాయం చేకూర్చాలనేది రాజ్యాంగం చెప్తుంది. మంచిది. మీకు ఏమన్నా గుర్తుందా ఇది? మీకు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది ఒకటి ఉంటుంది, ఆదేశిక సూత్రాలు. మీకు దాని గురించి ఎప్పుడైనా సబ్జెక్ట్ స్టడీ చేస్తారా? ఎవరైనా కానీ ఈ రోజు మీరు అదిగైనా స్టడీ చేస్తే మీరు కేంద్రీకరణ ఎట్లా చేస్తారు? ఏ విధంగా కేంద్రీకరణ చేస్తారు? ఆదేశిక సూత్రాల్లో ప్రధానమైన సూత్రాలు ఏమంటాయి? ప్రభుత్వాలు సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజా సంక్షేమం కోసం చేయాలి. ఆర్టికల్ 38(1) వ్యక్తులు మరియు సమూహాలు
సమూహాలలో ఆదాయము, హోదా, సౌకర్యాలు మరియు అవకాశాల్లో అసమానతలను తగ్గించడానికి ప్రభుత్వం కృషి చేయాలి. ఆర్టికల్ 38(2). ప్రజలందరి సమిష్టి మేలు అత్యుత్తమంగా పొందేట్టుగా సమాజంలో భౌతిక వనరులపై యాజమాన్య నియంత్రణను విభజించడం, ఉత్పత్తి పరికరాలు, సంపదలు కేంద్రీకృతం కాకుండా చూడటం. ఆర్టికల్ 39. మీకు గుర్తున్నాయి అసలు నిజం చెప్పాలంటే మీకంటే కూడా ఇతర దేశాల్లో ఉండే వాళ్ళు బాగా దీన్ని స్టడీ చేసినట్టున్నారు. గ్రాండ్మిల్ ఆస్టిన్ అనే ఒక గొప్ప వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి, ఆయన డాక్టరేట్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఆయన భారత రాజ్యాంగం మీద వివిధ పుస్తకాలు రాసినట్టు డాక్టరేట్ తెచ్చుకున్నాడు. 2 పుస్తకాలు రాస్తాడు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ కార్నర్ స్టోన్ ఆఫ్ నేషన్ 1966లో, వర్కింగ్ అ డెమోక్రాటిక్ కాన్స్టిట్యూషన్ ఇండియన్ ఎక్స్పీరియన్స్ అని 1999లో. ఆయన ఈజ్ అన్ అథారిటీ ఆన్ వేరియస్ సబ్జెక్ట్స్. అందులో భారతదేశ రాజ్యాంగం ఆయన ఏమంటాడంటే, రాజ్యాంగం అనేది, భారతదేశ రాజ్యాంగం అనేది కేవలము ఒక పొలిటికల్ స్టేట్మెంట్ కాదు, అది ఒక సామాజిక స్టేట్మెంట్ అంటాడు. శ్రీ దీంట్లో మహాప్రస్థానంలో రాస్తాను చూడండి, జగన్నాథ రథ చక్రాలని. అర్థం ఏమంటే, ఫండమెంటల్ రైట్స్ ఒక చక్రం అయితే ఆదేశిక సూత్రాలు ఇంకో సెక్షన్, ఇంకో చక్రం. ఒకవైపు ప్రాథమిక హక్కులు అయితే ఒకవైపు సూచనలు. ఈ 2 గాన్లు కలిస్తేనే మనకు ఏదైనా గానీ సామాజికంగా గానీ ఆర్థికంగా గానీ న్యాయపరంగా గానీ ఒక ప్రజలకు న్యాయం చేసేదానికి వస్తుందని చెప్పి ఇవన్నీ చూసిన తర్వాతనే జగన్మోహన్ రెడ్డి గారు వికేంద్రీకరణ అన్నారు ప్లాన్ ఏలో భాగంగా. దాన్ని ఎన్ని రకాల 3 ముక్కలాట అంటారు, ఇంకోటి అంటారు. ఇప్పుడు ఇవన్నీ ఏం మళ్ళా ఇవి తప్పని ఎవరన్నా చెప్పగలుగుతారా? ఇది కాక ఈ పరిస్థితిలో, ఈ నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వము చట్టంలో భాగంగా, పునర్వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఏమి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రాజధాని ప్రాంతం కట్టేదానికి, ఒక రాజధాని ప్రాంతం కూడా కాదు, రాజధాని కట్టేదానికి ఎక్కడ బెస్ట్ ప్లేస్ సెలెక్ట్ చేయండి. ఎవరున్నారు ఆ కమిటీలో? అది ఎప్పుడు ఇచ్చినది? 2014 ఏప్రిల్ 25, 2014. అంటే అప్పటి కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం లోపలనే అనమాట. ఎవరెవరు దాంట్లో? కేసీ శివరామకృష్ణన్. ఆయన ఎవరు? ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్, సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ అప్పట్లో భారతంలో. ఆయన సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ అని చెప్పి అందులో రీసెర్చ్ ప్రొఫెసర్ గా, చైర్మన్ గా కూడా అప్పటికి పనిచేస్తారు. ఈయన పట్టణాభివృద్ధిలో ఎక్స్పర్ట్, భారతదేశంలోనే ఎక్స్పర్ట్స్ లో ఒకరు కేసీ శివరామ్. డాక్టర్ రతిన్ రాయ్ ఎవరైన? డైరెక్టర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ, ఢిల్లీ. జాతీయ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ ఆయన డైరెక్టర్. అరోమార్ రవి ఆయన ఎవరు? డైరెక్టర్ ఫర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ హ్యూమన్, బెంగళూరు. ప్రొఫెసర్ జగన్ షా ఆయన ఎవరు? డైరెక్టర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫేర్స్, న్యూఢిల్లీ. ప్రొఫెసర్ కేటీ రవీంద్రన్, ఫార్మర్ డీన్ ఆఫ్ స్కూల్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్. వేరియస్ ఆల్టర్నేటివ్ స్టడీ చేయండి. దాంట్లో కొంచెం టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ కూడా ఇచ్చినారు, ఏ ప్రకారంగా చేయండి. వీళ్ళలో స్పెషాలిటీ ఏమంటే, ఇప్పుడు శివరామకృష్ణన్ గారు ఆయన ఏమి 73, 74వ రాజ్యాంగ అమెండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఆయన రూపకల్పన చేసిన వ్యక్తి. ఆయన ఎన్నో పుస్తకాలు రాసినారు, గవర్నెన్స్ ఆఫ్ మెగా సిటీస్ అని. ఆ తర్వాత ఆయన 2015 మే 28లో చనిపోయినారు. అంటే ఆయన రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత కొన్ని నెలలకే చనిపోయినారు. ఆయన సిపిఆర్ లో ఆయన చైర్మన్ ఉన్నాడు. అరోమార్ రవి ఏం చేసినాడు? ఆయన ఐఐటి ఢిల్లీలో చదువుకొని పాస్ అయిన తర్వాత లా స్కూల్ కు ఆయన ఫ్యాకల్టీలో కూడా పనిచేస్తున్నారు అన్నమాట. ఆయన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాబిటేట్ సెటిల్మెంట్స్ అని చెప్పి భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన ఇన్స్టిట్యూట్ స్థాపించినాడు. ఆయన రతిన్ రాయ్ వచ్చేసి ఫార్మర్ డైరెక్టర్ అయిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ పాలసీ. ఆయన ఏమి అసలు యునైటెడ్ నేషన్స్ కి అడ్వైజర్ ఉన్నాడు ఆయన. తర్వాత ఆయన జగన్ షా వచ్చేసి ఆయన ఏది యునైటెడ్ కింగ్డమ్ కు, ఇంగ్లాండ్ కు ఆయన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడ్వైజర్ గా కూడా పనిచేస్తున్నాడు అనమాట. ఆయన స్మార్ట్ సిటీస్ మిషన్, ఇప్పుడు మనం స్మార్ట్ సిటీ జాతీయ పాలసీ, ఆ స్మార్ట్ సిటీస్ మిషన్ డిజైన్ చేసిన దానిలో ఆయన ఒకరు. కేటీ రవీంద్రన్ ఎవరు? స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ లో ఆయన హెడ్ ఉంటూ, విజయవాడలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ కూడా ఆ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఒక బ్రాంచ్. ఆయన కూడా మొత్తం దేశ వ్యాప్తంగా ఒక నిపుణుడు అన్నమాట. ఇది ఎవరు? కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ. ఈ కమిటీకి ఇచ్చిన బాధ్యత ఏమి? ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఒక అందరికి అనుకూలమైన, ప్రాక్టికల్ గా పాసిబుల్ అయిన ప్రాంతాన్ని మీరు ఒక రాజధాని ఏర్పాటు చేసుకునేదాన్ని చేయండి. దాంతో పాటు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అంటే ఏం బేసిస్, ఆ బేసిస్ లో వచ్చిన మెయిన్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్, దాంట్లో వివిధ పాయింట్లు ఉంటే దాంట్లో మెయిన్ పాయింట్ దాంట్లో preserving local ecology and natural features including water bodies, promoting environmentally sustainable growth coupled with measures for pollution, least possible discolation of existing agriculture. అంటే వ్యవసాయానికి సంబంధించిన ఏదైతే పరిస్థితి ఉందో మినిమం గా దాన్ని కదిలించేదానికి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో వ్యవసాయాన్ని కదిలించకుండా ఉండేటట్లు చూడండి అనేది ఉన్న దీనిలో ఒకటి. ఫైనల్ గా శివరామకృష్ణన్ గారు ఏం చెప్తారు? ఆయన రిపోర్ట్లు ఏం చెప్పినాడు? ఆయన రిపోర్ట్లు ఏం చెప్తారంటే, చాలా పెద్ద రిపోర్ట్, 400 పేజీల రిపోర్ట్. మళ్ళీ వీళ్ళందరూ చదివినారో లేదో కానీ 4 పేజీల పైన రిపోర్ట్. అందులో బేసిక్స్ ఏమంటారంటే,
ఇక్కడ ఆయన ఏమంటారంటే ఆంధ్ర రాష్ట్రం చరిత్ర చూసినట్లయితే రీజనల్ అండ్ సబ్ రీజనల్ ఆస్పిరేషన్ అంటే ఒకవైపు ఏమో తెలుగు భాష మాట్లాడే వాళ్ళందరికీ కూడా ఒక ప్రాంతము కావాలని ఉంది, కానీ అట్ ద సేమ్ టైం నార్త్ కోస్తా వాళ్ళకు వేరే ఉంది, తెలంగాణ వాళ్ళకు వేరే ఉంది, రాయలసీమ వాళ్ళకు వేరే ఉంది. ఈ సబ్ రీజనల్ ఆస్పిరేషన్ అంటే ఉపజాతీయ వాదన కూడా కనపడుతుంది బాగా ఆంధ్రప్రదేశ్. అందుకనే ఇన్ని సార్లు ఇన్ని ఇష్యూస్ జరిగినాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. దాని తర్వాత ఆయన ఏమంటారంటే 3 రకాలు చూసినారు. ఒకటి కొత్త రాజధాని కట్టేదానికి, రెండోది ఉన్న రాజధానిని పెంచుకునేదానికి, మూడోది వివిధ ప్రాంతాల్లో రాజధాని డివైడ్ చేసి పెట్టేది. ఆయన ఏమంటారంటే సింగిల్ ఖచ్చితంగా చెప్పినాడు, సింగిల్ ఊర్లో కొత్త రాజధాని కట్టేది వద్దు, ఇది సబబు కాదు అని క్లియర్ గా చెప్తూ ఆయన వివిధ ప్రాంతాలు చెప్తే 8 ప్రాంతాల్లో వివిధ పేర్లు వీళ్ళు ఇచ్చినారంట. బోళ్లపల్లి, వినుకొండ అన్ని చెప్పిన తర్వాత ఫైనల్ గా ఏమంటారు, అవన్నీ ఊరికే చెప్పినాం లేండి అన్నారు కదా. చదువుతాను రాయలసీమ గురించి ఏమన్నా, ఉత్తర కోస్తా గురించి ఏమన్నా మీరు ప్రాంతాలు ఏమన్నా ఇస్తారంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అప్పట్లో అసలు ఇవ్వలేదండి, పేర్లు కూడా ఇవ్వలేదండి. స్టడీ చేస్తాం ఇస్తే దాని తర్వాత ఆయన ఏమంటారంటే ఈ పర్టికులర్ ఆంధ్ర ఎక్కడైతే ఇప్పుడు వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారో కృష్ణా నది ఒడ్డున విపరీతమైన మంచి భూములు, దాంట్లో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా స్టడీ చేసినారు. అది నది ఎట్లయితే ప్రవాహం ఉందో నది కింద అక్విఫర్స్ ఉంది, నది కింద మళ్ళా నది ప్రవాహం కాబట్టి చాలా లోతు ఫర్టైల్ సాయిల్ ఉంటది, మట్టి ఉంటది, సాయిల్ బేరింగ్ కెపాసిటీ వీక్ ఉంటది. ఇది ఎటువంటి పరిస్థితులు కూడా సిస్మిక్ యాక్ట్ అంటారు, పొద్దున ఎప్పుడైనా కానీ కదిలే అవకాశాలు ప్రమాదం ఉంది. ఈ ప్రాంతం అయితే వద్దు అని ఇది శ్రీరామకృష్ణ కమిటీలో ఆయన ఇచ్చిన రిపోర్ట్. మీరు దాన్ని పూర్తిగా చదివినారా? పూర్తి ఆయన ఇది యాక్చువల్ గా 4 వాల్యూమ్స్ లో ఇదంతా కలిసి ఆయన ఒక వాల్యూమ్, ఫస్ట్ వాల్యూమ్. ఈ ఫస్ట్ వాల్యూమ్ లో సుమారు ఉంది, కానీ దాంట్లో మెయిన్ ఆయన ఏమంటారంటే ఆయన చెప్పే దాంట్లో డిపార్ట్మెంట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ వాళ్ళని అప్పట్లో అడిగితే 8 ప్రాంతాలు చెప్పినారు. ఏది ముసనూరు, పులిచింతల, అమరావతి, మాచర్ల, బోర్లపల్లి, వినుకొండ, మార్టూరు, దొనకొండ. కానీ అన్ని చూడమంటారంటే వద్దు అవన్నీ ఊరికే చెప్పినాం నేను చెప్పినట్టు అది కూడా సీరియస్ లేదు, ఇన్ఫార్మల్ అన్నారు. దాని తర్వాత రాయలసీమ నుంచి ఉత్తర కోస్తా నుంచి ఏమన్నా చెప్తారంటే అసలు చెప్పలేదు. రాయలసీమ ఉత్తర కోస్తా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు పేజ్ నంబర్ 14 చెప్తాడు ఈ ప్రాంతం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇది మళ్ళా 3వ డాక్యుమెంట్. ఇది కూడా దాంట్లో ఏమని చెప్తారంటే ఈ ప్రాంతీయవాదము ఉప ప్రాంతీయవాదం అనేది మొదటి నుంచి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉంది కాబట్టి వెనకబడిన రాయలసీమ ప్రాంతం అనేది చాలా మొదటి నుంచి కూడా ఒకానొక సమయంలో అసలు రాయలసీమ ప్రాంతము మాకు ఆంధ్రాతో ఎందుకు వస్తే ఇబ్బందికరమైన పరిస్థితులు కదా, అసలు తమిళనాడుతో పాటు ఉంటే మేలు అవుతుంది కదా అని చెప్పి కూడా చెప్తే ఆ రోజు ఎన్నో వాగ్దానాలు చెప్పి రాయలసీమ ప్రాంతాన్ని ఇంటిగ్రేషన్ లో తీసుకొని రావడం జరిగింది. ఆయన చెప్పినాడు బుక్ లో, నేను చెప్పేది కాదు, శివరామ గారు రాశారు. దానికి తోడు ఆయన ఏమంటాడు మళ్ళా ఆంధ్రప్రదేశ్ లో ఇంకొక ఒక కొత్త రకమైన ఆలోచన విధానం ఉంది. మాట్లాడితే సింగపూర్ తో కొరియాతో పోల్చుకుంటారు, అది ప్రమాదకరం అని కూడా అంటాడు. పేజ్ నెంబర్ 6 ఏమంటాడు, అది ప్రమాదకరం, అట్లా పోల్చుకోవడం, వాళ్ళు కంప్లీట్ గా వేరే మనం కంప్లీట్ గా వేరే అని కూడా చెప్తాడు అనమాట. ద హిస్టారికల్ కాన్సెప్ట్స్ లో ఆయన నీట్ గా చెప్తాడు. ఏమని పేజ్ నెంబర్ 8లో ఇది వెనకబడిన ప్రాంతం, ఇది ఏమాత్రం చాలా జాగ్రత్తగా చూడాల్సిన పరిస్థితి ఉంది, న్యాయం చేయాల్సిన పరిస్థితి ఉంది. దాని తర్వాత సాయిల్ బేరింగ్ కెపాసిటీ గురించి ఆ రోజు మాట్లాడిన పేజ్ నెంబర్ 13లో ఏమంటాడు, సాయిల్ బేరింగ్ కెపాసిటీ అంటే భూమి మీద ఉండే పటుత్వం ఏదైనా కానీ కట్టాలంటే బిల్డింగ్లు కానీ పిల్లర్లు కానీ హైదరాబాద్ నగరంలో 30 మెట్రిక్ టన్నులు పర్ స్క్వేర్ మీటర్ అంటే ఒక చదరపు మీటర్ తీసుకుంటే 30 టన్నుల లోడ్ తీసుకోగలుగుతుంది హైదరాబాద్. చెన్నైలో 12 నుంచి 15 టన్నుల లోడ్, అందుకనే వాళ్ళు పిల్లర్స్ వేస్తారు లోపలికి. బెంగళూరులో 25 నుంచి 30 టన్నులు తీసుకుంటది, కానీ అమరావతిలో మాత్రం కేవలం 9 టన్నులు మాత్రమే. ఒక చదరపు మీటర్ తీసుకుంటే 9 టన్నులు మాత్రమే తీసుకుంటారు తప్ప అంత మించుకుందాం లేదండి. ఇదంతా తెలిసిన తర్వాత మేము స్టడీ చేపిస్తే ఐఐటి మెడ్రాస్ వాళ్ళతో స్టడీ చేపిస్తాం. ఐఐటి మెడ్రాస్ వాళ్ళతో స్టడీ చేపిస్తే వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు సిమ్యులేషన్ చేసినారు. సిమ్యులేషన్ చేస్తే ఆ ప్రాంతంలో ఫస్ట్ పాయింట్ గుర్తు పెట్టుకోవాల్సినది అది ఒక ఫ్లడ్ ప్లేన్. ఇప్పుడు ఏదైతే రాజధాని కడుతున్నారో ఒక ఫ్లడ్ ప్లేన్. ఫ్లడ్ ప్లేన్ అంటే అర్థం ఏమి, ప్రజలందరూ కూడా అర్థం కావాలా. ఒక నది ప్రవాహ ప్రాంతాల్లో అది టోటల్ నది పారేది రివర్ బేసిన్ అంటారు. దాంట్లో ఫ్లడ్ ప్లేన్ అనేది ఎక్కడ వస్తుందంటే ఒక పర్టికులర్ ఏరియాలో చిన్న పక్కన ఉపనదులన్నీ వచ్చి నదిలోకి వచ్చేస్తాయి అన్నమాట. ఆ ఏరియా ఫ్లడ్ ప్లేన్. ఫ్లడ్ బ్యాంక్ అంటే ఏమి, రివర్ బ్యాంక్ అంటే ఏమి, రివర్ బ్యాంక్ అంటే నది పక్కన. ఇప్పుడు మనకు శ్రీశైలం డ్యామ్ ఉంది, కొండలు ఉంటాయి, అది బ్యాంక్. నీళ్లు ఎప్పటికి కూడా పైకి ఎక్కవు. కానీ ఏదైతే ఫ్లడ్ ప్లేన్ ఉంటుందో ఈ ప్రాంతం ఏదైతే వెలగపూడి ప్రాంతంలో అది ఎప్పుడైనా గానీ చుట్టుపక్కల ఉండే కొన్ని ఎన్నో వందల చదరపు కిలోమీటర్లలో ఉన్న ఉపనదుల నీళ్లను వచ్చి ఆ ప్రాంతంలోనే కృష్ణానదిలోకి ఎంటర్ అవుతాయి. కృష్ణానది ఎప్పుడైతే పొంగుతాదో మళ్ళీ ఆ ప్రాంతంలోనే పొంగుతాది అనమాట. ఇట్స్ కాల్డ్ ఫ్లడ్ ప్లేన్. ఇదే మీకు తెలియక కాదు. అందుకనే వాళ్ళు ఐఐటి మెడ్రాస్ వాళ్ళు చేసిన స్టడీలు ఏమని చెప్తున్నారు, ఇప్పుడు ఏదైతే సెక్రటేరియట్ కడుతున్నారో అక్కడ 1/2 మీటర్ నీళ్లు లాగితే కూడా ఆ ప్రాంతంలో భూమి కాదని చెప్పి 1/2 మీటర్ నీళ్లు లాగితే ఇప్పుడు వీళ్ళు రాజధాని ప్రాంతం ఏదైతే చెప్తున్నారో దాంట్లో 70% నీళ్లు ఆగిపోతాయి. 1 మీటర్ నీళ్లు లాగితే 71% నీళ్లు ఆగిపోతాయి. అంటే ఇంచుమించు 3/4 భాగం. ఇదేమి ఎవ్వరు మనకు చెప్పలేదు.
చెప్పాల్సిన అవసరం లే. ఎవరైనా కానీ విజయవాడకు హైదరాబాద్ నుంచి ఏరోప్లేన్ లో పోయే వాళ్ళు వస్తే మీరు ఏరోప్లేన్ ఫ్లైట్ పాత్ వచ్చేసి ఆ ప్రాంతం పై నుంచి వచ్చి ఎయిర్పోర్ట్ లకి ల్యాండింగ్ అవుతుంది. జనవరి వరకు నీళ్లు ఉంటాయి. పొరపాటుగా నవంబర్ లో డిసెంబర్ లో వర్షం పడితే మళ్ళీ మార్చి వరకు కూడా నీళ్లు ఉంటాయి. అందుకనే కదా పనులు పురోగతి లేదు. కంటిన్యూస్ గా పంపింగ్ చేస్తూనే ఉండాలి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఏమైంది, జగన్మోహన్ రెడ్డి గారు ఒక సిహెచ్ కూడా కామెంట్ చేసింది. సిహెచ్ రిపోర్ట్ లో కూడా 2023 రిపోర్ట్ లో సేమ్ థింగ్ సిహెచ్ చెప్పింది. ఇది కాక జగన్మోహన్, ఇది మీకు తెలియక కాదా, మీకు కూడా తెలుసు. మీరు అందుకని ఏం చేసినారు, 2016లో మీరు కొండవీటి వాగు నుంచి నీళ్లు బయటికి పంపింగ్ చేసే దానికోసం ఒక ప్రత్యేక కమిటీ వేసినారు. మీరు ఎవరెవరు, జీవో నంబర్ 222 222 ప్రకారము మీరు వెంకటేశ్వరరావు ఇంజనీరింగ్ చీఫ్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ డిపార్ట్మెంట్ ఆఫ్ జోబ్స్, విసి గోయల్ డైరెక్టర్ నేషనల్ హైడ్రాలజీ, ప్రొఫెసర్ శ్రీనివాస్ ఇంజనీరింగ్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, మిశ్రా సుమన వ్యాప్కాసు, బిఎస్ఎన్ రెడ్డి ఇంజనీరింగ్, ఎంకే రెహమాన్ ఇంజనీరింగ్, ఐఎస్ఎన్ రాజు చీఫ్, పాపారావు ఓఎస్. నీళ్లు పొంగుతాది, పొంగిన నీళ్లను పంపింగ్ చేసేదానికి ఎట్లా అని చెప్పి పరిశీలించేదాన్ని. ఇది శివరామకృష్ణ చెప్పినది కదా. శివరామకృష్ణ గారు ఇంత డీటెయిల్ రిపోర్ట్ ఇస్తే మీరు కనీసం మన అసెంబ్లీలో టేబుల్ అన్న చేయకపోగా మీరేం చేసినారు, ఏప్రిల్ లో శివరామకృష్ణ కమిటీ ఇంత నిపుణులు తెస్తే మీరు సొంత కమిటీ వేసుకున్నారు. ఏం కమిటీ అది, నారాయణ. అంతే కదా. ఎవరెవరు దాంట్లో ఉండేది, నారాయణ, శ్రీ పి నారాయణ మినిస్టరు, వైఎస్ చౌదరి గారు రాజ్యసభ ఎంపీ వ్యాపారవేత్త, గల్లా జయదేవ్ వ్యాపారవేత్త రాజ్యసభ లోక్సభ ఎంపీ, బీద మస్తాన్ రావు ఎక్స్ఎమ్మెల్యే వ్యాపారవేత్త, జీవి సంజయ్ రెడ్డి జీకే గ్రూప్ వ్యాపారవేత్త, బొమ్మిడాల శ్రీనివాసు జిఎంఆర్ గ్రూప్ వ్యాపారవేత్త, ప్రభాకర్ రావు నోజ్విడ్స్ వ్యాపారవేత్త, చింతలపాటి శ్రీనివాసరాజు సీనియర్ రాజు వ్యాపారవేత్త. మీరు అక్కడ కమిటీ ఏమో శివరామకృష్ణను, అరుమార్ రవి, జయంత్ షా అందరూ కూడా భారతదేశ వ్యాప్తంగా అర్బన్ ప్లానింగ్ లో నగరాలు కట్టే దాంట్లో ఆర్కిటెక్చర్ లో పర్యావరణంలో సృష్టిస్తే మీరు ఒకరేమో వ్యాపారవేత్త, ఆయన స్పెషాలిటీ ఏమంటే రియల్ ఎస్టేట్, ఒకరేమో వ్యాపారవేత్త, ఆయన స్పెషాలిటీ ఏమంటే చేపలకు రొయ్యలకు దాన తయారు చేస్తారు, ఒకరేమో వ్యాపారవేత్త, ఆయన స్పెషాలిటీ ఏమంటే కంప్యూటర్, ఇంకొకరేమో స్పెషాలిటీ ఏమంటే పెద్ద బిజినెస్ బ్యాటరీలు, ఇంకొకరేమో స్పెషాలిటీ ఏమంటే ఎడ్యుకేషన్. మీరు పబ్లిక్ అంతా చూడండి. ఇప్పుడు ఈ కమిటీకి మీరు రాజధాని కోసం సపరేట్ గా ప్యారలల్ అంటే ఏప్రిల్ 2015లో ఒకవైపు శివరామకృష్ణ కమిటీ ఆల్రెడీ అధ్యయనం చేస్తుంటే మీరు ప్యారలల్ కమిటీ వ్యాపారవేత్తల కమిటీ పోనీ చేసినారు. అది మీ ఆలోచన, మీ చిత్తశుద్ధి, పబ్లిక్ గమనించుకోవాలి. శివరామకృష్ణ కమిటీ కరెక్టా, నారాయణ కమిటీ కరెక్ట్. పోనీ నాకు తెలిసినంత వరకు నారాయణ గారు ఫిజిక్స్ కెమిస్ట్రీ చెప్పడంలో బాగుండొచ్చు, నేనైతే బోలే ట్యూటోరియల్ నారాయణ కాకపోతే అంటారు మరి ఆయన. కానీ నాకు తెలిసినంత వరకు నారాయణ ట్యూటోరియల్ క్లాసులు ఎక్కడైనా కానీ 3 అడుగులు దాటి మెట్లే ఉండవు, ఎక్కడ కానీ ప్లే గ్రౌండ్ ఉండదు, ఎక్కడ కానీ లెబారెటరీ ఉంటాయి ఎక్కడైనా కానీ. మళ్ళా మీరు ఫిజిక్స్ కెమిస్ట్రీ చెప్పే దాంట్లో మీరు స్పెషలిస్ట్ అయితే ఒక నగరాన్ని కట్టేదానికి ఈయనకి ఎట్లా అప్ప చెప్పినారు. అసలు మనం కట్టిన సొంత బిల్డింగ్లలోనే 3 అడుగులు 4 అడుగులు మెట్లు పెట్టుకోండి, మనం కట్టిన సొంత బిల్డింగ్ లోనే 4x4 టాయిలెట్లు పెట్టి, మనం కట్టిన సొంత బిల్డింగ్ లో బాడికి తీసుకున్న బిల్డింగ్ లో ప్లే గ్రౌండ్ కూడా లేకుండా మీరు ఈయన పెద్ద పెద్ద నగరాలు ఈ రోజు రేపు ఇంట్లో వాష్ బేసిన్ లో కుళాయి చెడిపోతే 3 రోజులు అయితే పంపర్ వచ్చి రిపేర్ చేయాలి, స్విచ్ పోతే 2 రోజులు అయితే ఎలక్ట్రీషియన్ వచ్చి రిపేర్. అంత సులభమా రాదు, నగరాలు కట్టుకుంటూ పోయేది. సరే మీ ఆలోచన ఏమో కానీ మీరు పోనీ ఈ కమిటీ ఏమన్నా గానీ ఎక్కడైనా గానీ ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసిందే, ఆ రిపోర్ట్ మీరు ఎక్కడైనా గానీ పబ్లిక్ దృష్టికి తీసుకొచ్చినారా? నాకు తెలిసి రిపోర్ట్ అయితే లేదు. కానీ మినిట్స్ ఆఫ్ మీటింగ్స్ అయితే 4 మీటింగ్లు పెట్టినారు. శివరామకృష్ణ గారు ఎన్ని మీటింగ్లు పెట్టినారు చదువుతా, దాదాపు 30 మీటింగ్లు పెట్టినారు. ఎట్లా మీటింగ్లు పెట్టినారు? 13 జిల్లాలకు మొత్తం కమిటీ విజిట్ 9 జిల్లాలకు శివరామకృష్ణ గారు సొంతం విజిట్ చేసినారు. సొంతం 9 జిల్లాలకు విజిట్ చేసిన తర్వాత శివరామకృష్ణ ఆ కమిటీ కర్నూలు కూడా వచ్చింది. లాస్ట్ కు వచ్చేటప్పుడు శివరామకృష్ణ గారు రాలేకపోయినారు. ఇప్పటికే ఆయన శివరామకృష్ణ కమిటీ రిపోర్ట్ టేబుల్ సబ్మిట్ చేసిన తర్వాత 3 నెలలకు 4 నెలలకు అందుతారు. అంటే ఆయన కమిట్మెంట్ ఎటువంటి భారతదేశంలో అతి ఉత్తమైన నిపుణుడు అయినది కూడా ఆయనకి ఇచ్చిన పని టేకప్ చేసి క్యాన్సర్ తో బాధపడుతూ కూడా సఫర్ అవుతూ కూడా 9 జిల్లాలు పర్సనల్ గా విజిట్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేసిన 3 నెలలకు నారాయణ కమిటీ ఎక్కడన్నా ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా కానీ నాకు తెలిసి పోయినారు. టోక్యోకి ఒకసారి పోయినారు, వాస్తవం టోక్యోకి ఒకసారి పోయినారు, మలేషియాకి ఒకసారి పోయినారు, సింగపూర్. నాకు తెలియక అడుగుతా, నారాయణ కమిటీ గారు అంతా వ్యాపారవేత్తలు, ఒకరు ఇత్తనాలు, ఒకరు చేపల మేత, ఒకరు రియల్ ఎస్టేట్, ఒకరు కంప్యూటర్లు. సరే దాంట్లో తప్పేం లేదు. ఇత్తనాలలో ఆయన స్పెషలిస్ట్ ప్రభాకర్ రావు గారు, చేపల దానిలో మన రొయ్యల దానిలో మస్తాన్ రావు స్పెషలిస్ట్, చదువు చెప్పడంలో ఆయన స్పెషలిస్ట్. వాళ్ళ ఏరియాలో వాళ్ళ స్పెషాలిటీ ఉండొచ్చు, నేను కాదని. కానీ నగరం కట్టేదని పోనీ 4 మీటింగ్లు పెట్టారండి. 4 మీటింగ్లు ఏం చెప్పినారు చెప్తాడు. ఏమంటారు? మెకెన్సీ వాళ్ళకు ఏమి అంటే వాళ్ళు ఏమన్నా దీంట్లో ఈ పర్టికులర్ టౌన్ ప్లానింగ్ లో ఏమన్నా మీరు ఎంప్లాయ్ చేసినారా? ఫైనల్ ఏం అంటే దాంట్లో ఏమేమి వస్తుంది, న్యూ సపరేట్ రూల్స్ ఆన్ ప్రాపర్టీ ట్యాక్స్ టౌన్ ప్లాన్. అంటే ఏదైతే పన్నులు ఉంటాయి దాని మీద సపరేట్ రూల్స్ అనేది ఎప్పటికి 26 జూలై 2014 ఒక మీటింగ్, 9 ఆగస్టు
ఆగస్ట్ 2014 దాంట్లో ఏముంది, ఐకానిక్ సెంట్రల్ అంటే సెంటర్ లో అద్భుతమైన పెద్ద బిల్డింగ్ ఉండాలనేది ఒక సూచన, నవీ ముంబై మాదిరి ఉండాలనేది ఒక సూచన. అంటే 300-400 సంవత్సరాల కింద ఉండే ముంబైతో పోలిక చేస్తారు. దాని తర్వాత 23 ఆగస్టు మళ్ళీ ఇంకో మీటింగ్ పెడతారు. ఆ మీటింగ్ లో ఏముంది, పెద్ద సూచన అనేది కనపడలేదు. 4 మీటింగ్ 9-13 పెడతారు, దాంట్లో కూడా పెద్దగా ఏం కనపడలేదు. అయితే ఆ లాస్ట్ కింద వాళ్ళు ఏం డిసైడ్ చేస్తారంటే, ద కమిటీ డిస్కస్ ద ఇష్యూ అండ్ డిసైడ్ టు విజిట్ సింగపూర్, ఉత్తరాజయ మలేషియా ఇన్ a stretch of 4 days from 7 October 2014 to 10 September and Shanghai and Suzhou China and Songdo South Korea last month. ఇది ఎక్కడే గానీ ఈ మీటింగ్లలో ఒక్క చోట కూడా నాకు తెలిసి ఒక్క చోట కూడా రాజధానికి సంబంధించిన సెక్రటేరియట్ గురించి, రాజధానికి సంబంధించిన గవర్నమెంట్ కాంప్లెక్స్ గురించి, రాజధానికి సంబంధించిన బిల్డింగ్ ఒక్క చోట కూడా ఈ 4 ప్రస్తావన కూడా లేదు. ఇది కాకుండా ఏమైనా రిపోర్ట్ సబ్మిట్ చేస్తున్నారా మీరు చెప్పండి ఎక్కడ ఉంటే. ఏం విధమైన పరిపాలన చేస్తున్నారు అనేది మాకైతే అర్థమే కాలే. ఫారిన్ కంట్రీస్ ఎందుకంటే మీకు టోక్యో మనం కడుతుండేది ఇక్కడ కదా, మీరు కడుతుండేది అమరావతిలో కదా. అమరావతిలో కడితే ఏం చూడాలా, కృష్ణా నది ఎంత పొంగుతుంది, వంకాయ ఏడ నుంచి వస్తుంది, భూమి ఎంత ఉంది, పిల్లర్ వేయాలంటే ఎంత లోతుకు పోవాలా, రోడ్ ఎక్కడుంది, రైలు ఎక్కడుంది అని చూడాలా. గానీ ఈ పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినారంటే, ఆయన ఇది అధ్యయనం చేయండి, అధ్యయనం చేసి అసలు కరెక్ట్ వే ఫార్వర్డ్ కేటీ రవీంద్రన్ కమిటీ అనేది జగన్మోహన్ రెడ్డి గారు వేసినారు 2019 అధికారం వచ్చిన తర్వాత. దాంట్లో ఎవరెవరంటే మెంబర్స్ ఎవరెవరంటే ప్రొఫెసర్ డాక్టర్ మహావీర్, ఎవరైనా డీన్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ న్యూఢిల్లీలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ భారతదేశంలో వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ ఆర్కిటెక్చర్ కాలేజ్ డీన్, అంజలి మోహన్ అర్బన్ అండ్ ప్లాన్, శివానంద స్వామి సిఈపిటి సెంటర్ ఫర్ ఎన్వైరన్మెంట్ అండ్ ప్లానింగ్ అండ్ టెక్నాలజీ అహ్మదాబాద్, కేటీ రవీంద్రన్ ఇప్పుడు ఇంతకుముందు శ్రీరామకృష్ణ కమిటీలో ఉన్నాడు కదా ఆయన, అరుణాచలం గారు రిటైర్డ్ చీఫ్ అర్బన్ ప్లానర్ చెన్నైలో రిటైర్డ్ ప్లాన్, ఈయనతో కమిటీ. ఇప్పుడు ఈ కమిటీని ఒక్కసారి దాంతో పోల్చండి, ఏది విత్తనాలు, ఫిష్ ఫీడ్, మన ట్యూటోరియల్ కాలేజీలు, అదేం తప్పన్నో కానీ దీంట్లో ఎవరు, ఇది జగన్మోహన్ రెడ్డి గారి కమిటీ. అంజలి మోహన్ గారు అరుణాచల్, దీంట్లో ఒక్కరన్నా మన వాళ్ళు ఉన్నారండి. ఓన్లీ కన్వీనర్ మాత్రం జిఎన్ రావు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కన్వీనర్ ఉంటాడు అంతే. వీళ్ళ గురించి చెప్పాలంటే అసలు ఇప్పుడు కేటీ రవీంద్రన్ కమిటీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వేసినారో, ఆయన ఎక్కడ నెదర్లాండ్స్ లో పిహెచ్డి చేసినాడు. ఆయన స్కూల్ ఆఫ్ ప్లానింగ్ కు ప్రిన్సిపల్ గా ఉన్నాడు. దాని తర్వాత శివానంద స్వామి వచ్చేసి సిఈపిటి సెంటర్ ఫర్ ఎన్వైరన్మెంట్ అండ్ ప్లానింగ్ అండ్ టెక్నాలజీ, ఆయన వన్ ఆఫ్ ద ఫౌండర్స్. అహ్మదాబాద్ లో గుజరాత్ లో మోదీ గారు ఎంతో స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని చేసినది సిపిటి. దానికే ఆయన ఏంటంటే గుజరాత్ లో ప్రధానమంత్రి మోదీ గారి ఆధ్వర్యంలో భారతదేశంలో ఉండే ప్రెస్టీజియస్ కాలేజ్ కు ఇట్టుకుంటాడంటే ఆశామాషి. అంజలి మోహన్ ఆయన ఎక్కడి నుంచి వచ్చింది, ఆయన పిహెచ్డి బెంగళూరు, డాక్టరేట్ ఆయన ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బెంగళూరు. దాని తర్వాత విజిటింగ్ ఎక్కడ నేషనల్ లా స్కూల్ బెంగళూరు ఆయన ఫ్యాకల్టీ ప్రొఫెసర్. అరుణాచలం గారు ఆయన ఇక్కడ చీఫ్ ప్లానర్ చెన్నైగా రిటైర్ అయినారు. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు, బాస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అని బీసీ గ్రూప్ అని ప్రపంచంలో 4 గొప్ప కన్సల్టింగ్ గ్రూప్స్ ఉన్నాయి. బాస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఒకటి, ఎర్న్స్ట్ అండ్ యంగ్ ఒకటి, ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ ఒకటి, మెకెన్సీ ఒకటి. దాంట్లో ఒకటి వాళ్ళు ఏమన్నారు, వాళ్ళు ఒక నివేదిక ఇచ్చినారు. ఆ నివేదికలో భాగంగా ఇప్పుడుండే ఆర్థిక పరిస్థితుల్లో ఒకటే చోట అన్ని పెట్టడం కరెక్ట్ కాదు, రాష్ట్రం అని నివేదిక, ఫుల్ ఫ్లెడ్జ్ నివేదిక ఉంది. ఆ తర్వాత ఆయన ఏం చేసినారు, ఎక్స్పర్ట్ కమిటీ వేసినారు. వాళ్ళ మాదిరి ఆ కమిటీ ఎక్స్పర్ట్ కమిటీ ఎవరు, దాంట్లో నేనుండా మినిస్టర్ ఫర్ ఫైనాన్స్ అండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ రెవెన్యూ అండ్ రిజిస్ట్రేషన్, మినిస్టర్ ఫర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్, మినిస్టర్ ఫర్ ఇండస్ట్రీస్, మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్, మినిస్టర్ ఫర్ హోమ్, మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్, మినిస్టర్ ఫర్ యానిమల్ హస్బెండరీ ఫిషరీస్ అండ్ మార్కెటింగ్, మినిస్టర్ ఫర్ సివిల్ సప్లైస్, మినిస్టర్ అంటే క్యాబినెట్ ఎక్స్పర్ట్ కమిటీ పెట్టి మీరు రవీంద్రన్ కమిటీని, శివరామకృష్ణ కమిటీని, శ్రీకృష్ణ కమిటీని ఇవన్నీ స్టడీ చేసిన తర్వాత నాకు ఒక ప్రపోజల్ ఏంటి అని చెప్పి జగన్. ఇప్పుడు పోలిక చూడండి, వికేంద్రీకరణ అంటే ఇంత నవ్వుతున్నారే, ఆయన ఏం ఊరిక చెప్పలే జగన్మోహన్ రెడ్డి. ఈ అధ్యయనం అంతా చేసిన తర్వాత ఆయన ఒక నిర్ణయాన్ని ఆ రోజు చెప్పినాడు. అక్కడ వైజాగ్, ఇక్కడ కర్నూలు, అక్కడ శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ అధ్యయనం చేసినాం. ఏమంటాడు శ్రీకృష్ణ కమిటీ, ఏమని చెప్పింది రిపోర్ట్ లో, శ్రీకృష్ణ కమిటీ ఎప్పుడైతే తెలంగాణ వేర్పాటువాదం వచ్చిందో వాళ్ళు స్టడీ చేసిన తర్వాత ఏమన్నారు వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ పైకి అత్యంత వెనుకబడిన ప్రాంతం మీన్స్ రాయలసీమ, ఆ తర్వాత నెక్స్ట్ వెనుకబడిన ప్రాంతం నార్త్ కోస్టల్ అన్నారు. శ్రీకాకుళం, విజయనగరం విపరీతమైన ఎస్సీ ట్రైబల్ పాపులేషన్ కాబట్టి ఇది వెనుకబడిన ప్రాంతం అని అన్నారు. శివరామకృష్ణ కమిటీలో ఏం చెప్పినారు నేను మీకు ఇప్పుడే చెప్పిన. కేటీ రవీంద్రన్ కమిటీ ఏమన్నారు, జోన్స్ పెట్టండి, వివిధ జోన్స్ 4 జోన్స్ జోనల్ డెవలప్మెంట్ అయితే సమానంగా అభివృద్ధికి ఆ లోకల్ ప్రాంతానికి సంబంధించిన పరిపాలన పెరిగేదానికి అవకాశం. బీసీజీ ఏమన్నారంటే ఇప్పటి వరకు ఈ అమరావతి మాత్రం ప్లాన్ చేసిన 30 ప్రపంచ వ్యాప్తంగా 32 నగరాలు కట్టేదానికి ప్రయత్నం చేస్తే 2 మాత్రమే సక్సెస్ అయినాయి.
30 ఫెయిల్ అయినాయి. కాబట్టి ఇటువంటి ఆలోచనలు ఇప్పుడుండే పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితుల్లో సబబు కాదని చెప్పి వివిధ డీటెయిల్స్ ఇచ్చినారు. ఏం అసలు ఎంత అన్యాయమైన ఆరోపణలు చేస్తున్నారు అంటే ఆయన ఊరికే చెప్పినాడు. ఇదంతా స్టడీ చేసిన తర్వాత మినిస్టర్లందరికీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఆయన చెప్పినాడు. అసలు ఇవన్నీ ఎందుకు? ఒక పర్సనల్ ఉదాహరణ చెప్తాను. మా బావగారు మైసూరులో రియల్ ఎస్టేట్ చేస్తారు. ఓ రోజు అప్పట్లో ఏసీ మైసూరు అసిస్టెంట్ కమిషన్ దగ్గర పోయి ఈ లేఅవుట్ అని చెప్పి ఆయన ఏసీ ఉంటే వద్దండి మీరంటే మేము కడతాం కదా నాన్ అగ్రికల్చర్ ఫీ అంటే ఆయన ఏమైనా ఏసీ వద్దండి, ఎందుకు దయచేసి అనవసరంగా ప్లాట్ ఎవరు వచ్చి అనుకుంటారు, ఈడేం పని ఉందా, ఈడేం బడి ఉందా, ఈడేం గుడి ఉందా, ఏమొస్తారు, మీరు చాలా డ్యామేజ్ చేస్తున్నారు. ఏమంటే వీళ్ళు ఏమనుకున్నారు, ఎన్ఏ ఫీజు కడితే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కదా అని చెప్పి వీళ్ళు పోతే ఆయన మందలిచ్చినాడు. ఎందుకంటే ఆయన ఏసీ ఏమన్నాడు తెలిసిన ఆ రోజు మైసూరు ఏమన్నా అంటే, మీరు మంచి వ్యవసాయానికి సంబంధించిన పొలాలన్నీ అనవసరంగా ప్లాట్లు వేసుకుంటారు. ఇప్పట్లో ఆ ప్లాట్లలో ఎవరు ఇండు కట్టే వాళ్ళు ఉంటారు. కనీసం మీరు ఈ పని చేయకుంటే పశువులకు గడ్డైనా దొరుకుతుంది, మీరు గడ్డి కూడా లేకుండా చేస్తున్నారు అన్నాడు. సో ఇంత ఆలోచనతో అన్నాడు. ఇంకొక నా సొంత అనుభవం చెప్తా. కియా ఫ్యాక్టరీ ఇనాగ్రేషన్ కు జగన్మోహన్ రెడ్డి గారు బిజీ ఉండి నన్ను పొమ్మంటే నేను పోయింది ఫస్ట్ కార్ ఇనాగ్రేషన్. ఆ తర్వాత రాత్రి బెంగళూరు నుండి మరుసటి రోజున నేను విజయవాడకు వస్తున్నా ఫ్లైట్. ఫస్ట్ 2 సీట్లలో నేను మాతో పాటు సెక్రటరీ ఉంటే మా పక్క సీట్లోనే కియా ఎండి కొరియా అంబాసిడర్ అంటే భారతదేశానికి కొరియా అంబాసిడర్ కూడా వచ్చినాడు. ఆయన విజయవాడకు వస్తుంది. పక్కనే చిన్న ప్లేన్ కదా ఏటీఆర్, పక్క సీట్లు కాబట్టి వాళ్ళు మాట్లాడేది మేము పైగా ముందు రోజు అంతా కలిసే ఉన్నాం కాబట్టి పరిచయం కాబట్టి మాట్లాడితే ఆయన ఏమని తెలిసిన అంబాసిడర్ ఎండీతో. సో ఎక్కడ ఈ రాజధాని అంటే ఎండీ చూపిస్తున్నాడు రాజధాని ఇక్కడ అంటే ఆయన ఓ మై గాడ్ అని అయితే ఈ పచ్చటి పొలాలు దీన్నే అంటే దీని బిల్డింగ్లు కడతారు ఇక్కడ సాక్షాత్తు నాచు అంటే కొరియా నుంచి వచ్చిన ఆయనకు ఉన్న ఆలోచన అన్నా కనీసం అట్లా అన్నాడు. ఓ మై గాడ్ అని ఏమంటే ఈ పచ్చటి పొలాలు ఎందుకంటే ప్లేన్ ల్యాండ్ అయితే కూడా పచ్చగా ఉంటుంది మొత్తం. ఈ పరిస్థితులు పెట్టుకొని ఏమనంటే దేవుళ్ళ రాజధాని మంచిది, సంతోషం, మాకు కూడా మేము కూడా ఉంటాం దేవుడిని మనసులో పెట్టి. మానవ సేవ మాధవ సేవ అనేది మా కథ. మీకు దేవుళ్ళ రాజధాని అమరేశ్వరుడి ఇంతవరకు నాకు తెలియకడుగుతా. అమరేశ్వరుడి గుడి ఎక్కడుంది? మీరు పెట్టే ఆ రాజధాని నుంచి 40 కిలోమీటర్ల దూరం కనీసం డబుల్ రోడ్ అని ఇప్పటికి ఆ గుడికి అమరేశ్వరుని గుడి పేరు అమరావతి పెట్టుకొని అమరావతి దేవుళ్ళ రాజధాని మార్కెటింగ్ చేసుకుంటున్నారు కదా. ఆ గుడికి మీరు ఏమన్నా ఖర్చు పెట్టారు? గుడిలో ఏమన్నా మీరు 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టారు మాకు తెలియదు. బుద్ధుడిని చూపిస్తారు. బుద్ధుడిని అమరావతి అంటేనే బుద్ధుడు తమాష తెలిసిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఆ బుద్ధుని విగ్రహం పెట్టేది ఎవరు తెలిసిన రాజశేఖర్. చూడండి కాలచక్రం అని పెట్టి బౌద్ధిజంలో ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక జరిగితే ఆ రోజు బుద్ధుని విగ్రహం మ్యూజియం రాజశేఖర రెడ్డి గారు కట్టి దాన్ని మీరు వాడు. అందుకని సోషల్ మీడియాలో ఈ ట్రోల్స్ చూడండి. కొంతమంది ఏం పెట్టాల్సింది ఏముంది, ఒక 3 నెలలు వెయిట్ ఏం అర్థం కాలే. 3 నెలలు ఏం వెయిట్ చేయాలంటే వర్షాలు పడతాను తెచ్చుకుంటే యువకులు కాలేజీలో చదివే పిల్లోళ్ళు 3 నెలలు వెయిట్ చేయండి అని అంటున్నారు. అంటే మీకు ఇంత చెప్తుంటే కూడా మీకు మళ్ళీ మమ్మల్ని తప్పబడతారు. నోటికి వచ్చినట్లు అక్క అంట జిల్లెలంట భార్య సరే అది మితికల్ గా దేవుళ్ళ రాజధాని సంతోషం. శ్రీబాగ్ ఒప్పందం అయితే మన కళ్ళెదురుగా జరిగినది అంటే మనకు కాకుండా మన తండ్రి గారి తాతగారి కళ్ళెదురుగా జరిగినది కదా. మీకు ఏమాత్రం ఉందో దాని మీద నిజం చెప్పాలంటే ఎక్కడ లేదు. అసలు ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేదాన్ని చేపట్టి ఇప్పుడు మీరు గమనియండి. నారాయణ గారు మళ్ళీ నిన్న చెప్తారు ఇప్పటి నుంచి 20 ఏళ్లలో 10 కోట్లు అయితే మీకెందుకండి ప్రభుత్వంలో మీకెందుకు రియల్ ఎస్టేట్ అసలు మీకు ఏం సంబంధం? నువ్వు ప్లానింగ్ చేసి ఇది కమర్షియల్ అను రెసిడెన్షియల్ ఇదను వాళ్ళు చేసుకుంటారు. 30,000 ఎకరాలు 35,000 ఎకరాలు తీసుకున్నారు. తీవ్ర అసంతృప్తులు రైతున్నారు. మళ్ళీ ఇప్పుడు 50,000 ఎకరాలు తీసుకుంటారు. మళ్ళీ పైగా ఏమంటారు తెలిసిన మాట మాట్లాడితే పెట్టుబడి రావడం లేదని. ఎందుకు రావడం లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారేమో అని భయపడారు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని మీరే చెప్తారు అంతే కదా. రోజు చెప్తుంటారు మీరే, మాకంటే కూడా ఎక్కువ మీరు చెప్తుంటారు యాక్చువల్ జగన్మోహన్ రెడ్డి గారు అంతే కదా. అపోజిషన్ లో ఉండే జగన్మోహన్ రెడ్డిని చూసే మీరు అంత భయపడితే ఒక్కటన్నా శ్వేతపత్రం ఇంతవరకు రిలీజ్ చేసినారా? ఇంతమంది 28,500 మంది రైతులు భూములు తీసుకున్నామే. భూములు తీసుకున్న తర్వాత ఆ భూములలో ఎంతమంది ఇంతవరకు గృహప్రవేశం చేసినారు, ఎంతమంది కరెంట్ కనెక్షన్ ఇచ్చినారు, అసలు ఎంతమంది ప్లాట్ హ్యాండ్ ఓవర్ చేసినారు. హై ఎక్స్పెక్టేషన్స్. దేవతల రాజధాని ఒకవైపు, టోక్యో అని ఒకవైపు, ప్రపంచాన్ని తలదన్నే అంటే ప్రపంచంలో ఇన్ని 100 సంవత్సరాల నుంచి ఎవ్వరు కూడా ఒక్క లీడర్ కు కూడా తెలియలేదు మనకు అంతే కదా. ప్రపంచాన్ని ఇప్పుడు 3 ఏళ్లలో తలదన్నే తప్పు, 3 సంవత్సరాలు ప్రపంచాన్ని తలదన్నే సేమ్ ఇట్లే సూపర్ 5 సూపర్ 6 హై ఎక్స్పెక్టేషన్స్ పెడతారు పబ్లిక్. ఆ టయానికి గట్టెక్కుతారు. గట్టెక్కిన తర్వాత మళ్ళా ఇబ్బంది, మళ్ళా ఆ కోపం అంతా మా మీద. ఇప్పుడు ప్రతిపక్షం ఏం చేయాలి? మేము ఇది తప్పు ప్రజల తరఫున మాట్లాడాలా లేదా వద్దా? మాట్లాడేది సబ్జెక్ట్ తెలిసి రైట్ అనాలా రాంగ్ అనాలా? ఇప్పుడు హైదరాబాద్ లో సాయిల్ బేరింగ్ కెపాసిటీ 35, బెంగళూరులో 30, చెన్నైలో 15, అమరావతిలో 9. ఇది మాకు తెలుసు చెప్పాలన్నా వద్దా పబ్లిక్? మా బాధ్యత కదా. ఏమనంటే పీపీపీ మాకు తెలిసి పీపీపీ కాదు పాడు కాదు సీక్రెట్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీరు చేసేదాన్ని. దాని తర్వాత ఇప్పుడు ఇంకోటి కొత్తది అంటే అమరావతి గురించి, అమరావతి కోసం పోరాటం చేస్తారు కొంత. అమరావతి మాత్రమే ఉండాల, చిరస్థాయి ఉండాలి. మంచిదే, సంతోషం. ఏం కాదు. అమరావతి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా, వీఆర్ నాట్ అగైన్స్ట్ అమరావతి. ఒక ప్రాంత పరంగా మీ కాన్సెప్ట్ పరంగా క్లియర్ చెప్పినా కదా, మేము ప్రాంత పరంగా ఎప్పుడు అగైన్స్ట్ కాదు. మీ కాన్సెప్ట్ 1,00,000 ఎకరాలు ఏంది, 2 లక్షల కోట్లు ఏంది అసలు? ప్రజలు మీకు ఫస్ట్ ఫండమెంటల్ క్వశ్చన్, ప్రజలు మీకు
ఒక రాజధాని బిల్డింగ్లు కట్టమన్నారు, ఒక నగరాన్ని కట్టమన్నారు. నగరాన్ని కట్టమని ఎవరు చెప్పినారు? మీ దగ్గర శక్తి ఉందా నగరం కట్టేది? దీన్ని సమర్థించేదానికి పెద్ద పెద్ద ఎవరు తెలుసు? అంత పెద్దోళ్ళే. మళ్ళీ నాకు రెస్పెక్టబుల్ పీపుల్ అందరూ కూడా, నేను వేరే విధంగా అనడంలే గానీ, వెంకయ్య నాయుడు గారు ఉపరాష్ట్రపతి గారు ఆయన ఏమంటారు? నేను రాజకీయాల్లో లేను కానీ అమరావతి రాజధానిగా ఉంటారు. ఇది ఆకాంక్ష. జయప్రకాష్ రాజధాని రాజ్యాంగం మార్చేది సరికాదు. ఎన్వి రమణ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి. అమరావతి నగరం రైతుల కష్టం త్యాగంలో నిర్మించారు. రైతులకు మీరు ఏం న్యాయం? రాఘవులు సిపిఎం 12 ఏళ్ళైనా రాజధాని ఏర్పాటు చేసుకోలేదు. నారాయణ సిపిఐ. రేణుకా చౌదరి గారు అమరావతి ఫేమ్. దాని తర్వాత ఇంకొకరు భార్య చెల్లెలు సంబంధం. ఇప్పుడు ఒకటి కామనాలిటీ ఒకటి ఉంది, దీంట్లో ఒక కామన్ ఇష్యూ ఉంది. ప్రజలందరూ కూడా గమనియాలి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనియాలి. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరికీ ఒక కామనాలిటీ ఉంది. ఒక్కరన్నా వీళ్ళు ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి కోసం పోరాటం హైదరాబాద్, వీళ్ళు ఒక్కరన్నా వీళ్ళ ప్రధాన రెసిడెన్స్ ఎక్కడ మాకు చెప్పొచ్చు. ఇప్పుడు మా ప్రధాన రెసిడెన్స్ బేతంచెర్ల, అన్న ప్రధాన రెసిడెన్స్ కర్నూలు ఆళ్లగడ్డ, అట్లా ప్రధాన రెసిడెన్స్ మాకు ఇక్కడ ఉంటాయి. ఒక గెస్ట్ హౌస్, అపార్ట్మెంట్, హోటల్ కాస్ట్లీ కాబట్టి హైదరాబాద్ లో చెన్నై కొంటాం. కానీ మా ప్రధాన రెసిడెన్స్ అంతా ఎక్కడుంది? వీళ్లకు అక్కడ అందరూ కూడా అక్కడ కూర్చుంటారు అనమాట. కానీ ఎవరికి కూడా వీళ్లకు వెనకబడిన రాయలసీమ గురించి ఒక రోజున ఆలోచన, వెనకబడిన నార్త్ కోస్ట్ నుంచి ఒక రోజు ఆలోచన చేసినారు. వీళ్లకు ఈ మేధావులు ఎవరైతే ఉన్నారో, పెద్ద మనుషులు ప్లస్ మేధావులు, హైదరాబాద్ నుంచి అమరావతి కోసం పోరాటం చేసే వాళ్ళందరికీ నావి కొన్ని ప్రశ్నలు ఉన్నాయన్నమాట. ఫస్ట్ ప్రశ్న శ్రీబాగ్ ఉడంబడిక అనేది మీరు అసలు గౌరవిస్తున్నారా? మీరు కట్టుబడి ఉన్నారా? ఫస్ట్ ప్రశ్న. సెకండ్ ప్రశ్న, ఏదన్నా గానీ రాజధాని బిల్డింగ్లు అనేది ప్రజల మధ్యలో కడతారా, పచ్చటి పొలాలలో కడతారా? సెకండ్ ప్రశ్న. మూడోది, శివరామకృష్ణన్ కమిటీ రిపోర్ట్ కరెక్టా? మీరు దీనికి కట్టుబడి ఉన్నారా, నారాయణ కమిటీ రిపోర్ట్ కు కట్టుబడి ఉన్నారా? మూడోది, 50,000 ఎకరాలు ఇంచుమించు రైతుల నుంచి తీసుకున్నారు, ఇంకొక 50,000 లక్ష ఎకరాలు అమాయక రైతులను మంచి పచ్చటి పొలాలు తీసుకుండేది కరెక్ట్ అంటారా? 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టడం, ఇంకా ఎక్కువ కూడా అవుతుంది, అది కూడా మొత్తం అప్పు ద్వారా చేయడం కరెక్ట్ అంటారా? సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్ అని చెప్పి మీరు అంటారు కదా, ఇంతవరకు గవర్నమెంట్ గ్యారంటీ ఇవ్వకుండా ₹1 అప్పు తెచ్చుకోగలిగినారా? అప్పు లేకుండా ఏమన్నా? ఇది కాక మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఇది మంచిది కాదా? మంచిది కాదంటే ఎందుకు చెప్పండి. మీరు అన్ని మాటలు అంటున్నారు కదా, ఇది మంచిది కాదంటే ఎందుకు చెప్పండి. రాయలసీమ గాని, ప్రకాశం గాని, ఉత్తర కోస్తా అభివృద్ధి, మళ్ళా అభివృద్ధిలో రాష్ట్రంలో అన్ని భాగాలతో పాటు భాగస్వామ్యం ఉండాలా లేదు? ఒకవేళ ఉండాలంటే రాయలసీమ కోసం, ఉత్తర కోస్తా కోసము, ప్రకాశం జిల్లా కోసం మీరు ఏమైనా స్పెషల్ అనౌన్స్మెంట్ లేవని? టీడీపీ, జనసేన వాళ్ళు మీరు ఎందుకు గాను ఆఫీసులు ఇక్కడ కట్టున్నారు, అక్కడ కట్టు. మీరు వికేంద్రీకరణకు మీరు అనుకూలమా, ప్రతికూలమా? ప్రపంచంలో ఎవరన్నా గానీ వికేంద్రీకరణ ప్రతికూలంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారా? లాస్ట్ క్వశ్చన్, 11వ క్వశ్చన్ మీకేమంటే, మీరు ఎవరైతే హైదరాబాద్ నుంచి పోరాటం చేస్తున్నారో లాస్ట్ క్వశ్చన్ ఏమంటే, మీరు ఎందుకు ఇక్కడ నివసించడం లేదు? మీకు ఇంత ఆందోళన, ఇంత ఇది ఉన్నప్పుడు ఎందుకు ఇక్కడ అసలు మాట మాట్లాడితే ఏం చెప్తారు తెలిసిన? ఇన్వెస్ట్మెంట్ రావడం లేదు. ఇన్వెస్ట్మెంట్ ఎందుకు రావడం లేదండి? ఇన్వెస్ట్మెంట్ ఎవరైనా అడిగితే రాకుండా ఉంటారు. ఏదన్నా కానీ ఇన్వెస్ట్మెంట్ రావాలంటే లోపల స్ట్రెంగ్త్ ఉండాలా, బలం ఉండాలా. ఇప్పుడు మెడ్రాస్ పోర్ట్ లో ఎవరో ఇండస్ట్రీ పెట్టినారంటే ఎందుకు పెడతారు? అక్కడ పోర్ట్ ఉంది కాబట్టి పెట్టినారు, బలం ఉండాలి. నిజం చెప్తున్నా, నేను కొంతమందితో విచారించి ఈ మధ్య కాలంలో జరిగేది ఏం జరుగుతుంది అక్కడ అంటే, ఏమన్నారంటే అక్కడ గుంటూరులో, విజయవాడలో ఏమన్నారంటే, అసలు ఇక్కడ పరిస్థితులు ఎట్లున్నాయంటన్నా వాళ్ళు అన్నారు స్థానికులు. ఇంకా నేను విచిత్రం చెప్తా, స్థానికులు అక్కడ ఉన్న చౌదరి ఏం విమానమైన పరిస్థితి, లేఅవుట్ వేసే లోపల కన్వర్షన్ కావాలంటే ఎమ్మెల్యేకి ఇవ్వాలి, లాస్ట్ పునాది రాయి వేస్తే ఎమ్మెల్యేకి ఇవ్వాలి, ఏ పని చేయాలన్నా కూడా ఎమ్మెల్యేకి పోయి ఇచ్చుకోవాలి. డబ్బులు ఏంది, ఎమ్మెల్యే ఏంది, అసలు ఆ పనే జరగలేరు అనేది వాళ్ళు చెప్తున్నారు. అసలు ఇంకా ఏమనంటే సంపద సృష్టి. ఏమి సంపద సృష్టి ఏమంటే, మా ఇంట్లో పనిచేసే పిల్లోడు, ఇది కూడా వాస్తవం. నేను కొద్దిగా మా అమ్మ చనిపోయింది సార్, మా నాయన ఒక్కడు ఉంటాడు, ఊరికి పోవాలంటే ఆయన కోస్టలాంధ్ర నుంచి వచ్చి ఆయన ఏమన్నాడు, ఏం చేస్తున్నాడు ఆయనకి పొలము ఉతకిచ్చినారు. మళ్ళీ ఏం చేస్తుంటే చిన్న కిరాణా మంగడి ఆ మారుమూల గ్రామం, కిరాణంతో పాటు మందు కూడా అమ్ముతాడు. అందుకని మందు కూడా అమ్ముకుంటే జరిగింది. ఇట్లాంటి పరిస్థితుల్లో పెట్టుబడులు రావాలా, పెట్టాలా, చేయాలంటే ఎందుకు వస్తారు, ఎక్కడి నుంచి వస్తారు? ఇంకోటి, ఇన్వెస్ట్మెంట్ రావాలంటే ధైర్యం ఇవ్వండి. ఇప్పుడు హెరిటేజ్ హెడ్ క్వార్టర్స్ పెట్టండి. హెరిటేజ్ హెడ్ క్వార్టర్స్ పెడితే పెట్టుబడిదారులు కూడా వస్తారు. అవును, పెడుతున్నారు కదా. ఇది ఎట్టుందంటే, మెడికల్ కాలేజ్ కి ఎవరు రాలే, టెండర్ వేయలే అంటే నారాయణ మెడికల్ కాలేజ్ జరుగుతున్నాడు, ఆయన వేస్తే కదా ఎవడన్నా వచ్చేది, నువ్వేమో టెండర్ వేయవు. అసలు ఇంకొక ఆశ్చర్యకరమైన పరిస్థితి, చౌదరి గారే బాగా తెలిసిన హైదరాబాద్ లో ఉంటారు, గుంటూరు. ఆయన ఏమన్నా అంటే, సార్ నరాన మంచిది సార్, ఎవరి అభిమానం వాళ్ళకు ఉంటుంది లేదు, నరాన టీడీపీ సార్. అయితే ఒక్కసారి మాత్రం సార్ రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో, అంటే నేనేమన్నా ఆయన అభిమానంతో ఓటేసింటాడేమో, ఆ రోజు మాత్రం సార్ అభిమానం అడ్డం నేను ఓటింగ్కే పోలేను అంటూ ఆయన ఏమన్నా నడుస్తున్నా. దాని తర్వాత ఈసారి మాత్రం సస్తే టీడీపీ, ఇది వాస్తవం.
అన్న మాట అంటే ఆ స్టేజ్ కు తీసుకొచ్చిన అసలు రాయలసీమ గురించి ఏమంతా ఆలోచన ఇంత వెనుకబడిన కాలం ఏ పరిస్థితి. ఒకనొకప్పుడు ఎటువంటి కరువులు అసలు కరువులు ఏంటి అవి? డొక్కల కరువు, పెద్ద కరువు, ధాతు కరువు, దూడ కరువు, వలస కరువు, ముష్టి కరువు, గాడిదలకు పెళ్లిళ్లు చేయడం, తాబేళ్లకు పెళ్లిళ్లు చేయడం ఎందుకు చేయాల్సి వచ్చింది? ప్రకృతి మనల్ని సహకరించదు కాబట్టి. ఎప్పుడైనా ఆలోచన చేసినారా? అసలు జవహర్లాల్ నెహ్రూ గారు అనంతపురంకి వచ్చి పెద్ద పెద్ద భూస్వాముల కరువులో గంజి ఒక గ్లాస్ గంజి కోసం నెహ్రూ గారు ప్రధానమంత్రిగా కళ్ళ నీళ్లు పెట్టినాడు అనంతపురం. వెళ్ళారు. జైసల్మేర్ తర్వాత నెక్స్ట్ వెనకబడిన ప్రాంతం అనంతపురం పరిగణనలోకి తీసుకోవడం లేదా? ఎంత అధ్వానమైన ఆలోచన ప్రకారంగా అంటే మీరు ఇవన్నీ ఒక్క చోట చేసుకోవాలని అనుకుంటున్నారు. మేము మళ్ళీ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ చెప్తున్నారు, వీఆర్ నాట్ అగైన్స్ ద ఏరియా, అగైన్స్ ద కాన్సెప్ట్. మీరు లక్షల కోట్లు పెట్టి లక్షల ఎకరాలంటే రాష్ట్రం అంతా ఏం కావాలి? రాష్ట్రం అంతా ఏం కావాలా? ఇట్లాంటి పరిస్థితి. ఇంత చెప్తారు కదా, శ్రీశైలం ప్రాజెక్ట్ ఎక్కడున్నది? భూములంతా ఎవరు పోయింది? 100 గ్రామాలు, 17 హ్యామ్లెట్ విలేజెస్, దాదాపు 28,000 ఎకరాలు కర్నూలు రైతులు పోయిన తర్వాత ఎవరన్నా గుర్తిస్తున్నారు? ఆడ 34,000 ఎకరాలే కదా, ఇది 28,000 ఎకరాలు కదా. అంత వ్యత్యాసం ఎందుకు అని. ఏది ఏమైనా కూడా ఒకటి, ప్రభుత్వానికి విన్నపం ఏమంటే దయచేసి మీరు పాలసీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రజలందరినీ పరిగణనలోకి తీసుకోండి తప్ప మీ ఫ్యాంటసీ నేనేదో మాహిష్మతి కట్టాలా, నాకు మాహిష్మతి కడితే చిరస్థాయిగా నా పేరుంది, పేరు వలన వస్తుంది అంటే పేరు వలన ఎక్కడ వస్తుంది? ఎప్పుడు కూడా ఆ ప్రాంతం వలన వస్తుంది తప్ప పేరు వలన ఎక్కడన్నా వస్తుంది? అక్కడ డ్రైవింగ్ సెటిల్మెంట్ అయితే వస్తుంది. మా విన్నపం అంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపాదన ఇచ్చినారు, దాన్ని పరిశీలించండి, నచ్చితే దాంట్లో తీసుకోండి, నచ్చిన అంశాలు తీసుకోండి, పేర్లు మార్చుకోవాలంటే మార్చుకోండి, డిస్కషన్ అయితే పెట్టండి, హెల్తీ డిస్కషన్ పెట్టండి. కానీ న్యాయమైన భార్య చెల్లి సంబంధించిన అన్యాయమైన మాట మీరు ఈ మొత్తము రాష్ట్రాన్ని ఎన్వైరన్మెంట్ పొల్యూట్ చేయొద్దంటే నేను ఒక ఉదాహరణ, మీరు కర్మలే కదా, సిల్వర్ జూబ్లీ కాలేజ్ జగన్నాథ్ రెడ్డి చూస్తున్నారు 130. ఎందుకు దాన్ని సిల్వర్ జూబ్లీ కాలేజ్ అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత సివిల్ ఇయర్ లో పివి నరసింహారావు గారు కర్నూలు ఎందుకు స్థాపించారంటే మన గ్రామీణ ప్రజలందరూ కూడా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కంబైన్ చేయడం అవి సివిల్ సర్వీసెస్ కు ప్రిపేర్ కావాలంటే ఒక స్పెషల్ కాలేజ్ వల్ల దాని కోర్సులు కూడా దాని ప్రకారమే డిజైన్ చేస్తే 2019 మన ప్రభుత్వం వచ్చేటప్పుడు పిల్లలకు మిడ్ డే మీల్స్ ఇచ్చిన మనం బిల్డింగ్లన్నీ బాత్రూమ్ లేవు, పిల్లలు కంపచెట్లు లేకపోతున్నారు. సిల్వర్ జూబ్లీ కాలేజ్ ఇద్దరు చీఫ్ సెక్రటరీ ఉన్నారు ఇక్కడ చదువుకొని పోయిన వాళ్ళు, ఇప్పుడు ప్రధానమైన అడ్వైజర్ ఒక డిఐజీ ఉన్నాడు. వీళ్ళు ఉండగా పోతే కేవలం 130 కోట్లతో అద్భుతమైన బిల్డింగ్ స్టార్ట్ చేస్తే 2 సంవత్సరాల నుంచి ఆపినారు. మీరందరూ కలిసి ఏమనుకోకుండా అర్ధగంటనే రోడ్డు కూడా పైకి వేయించింది. మనం వేపినది మన ట్రిపుల్ ఐటీ పోయే రోడ్డే పక్కకు వస్తుంది. ఆ బిల్డింగ్ ఎట్లున్నాయంటే నేను చెప్పేది ఆంధ్ర రాష్ట్రంలో కాదు, భారతదేశంలో వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజెస్. ఎందుకు పూర్తి చేయకుండా ఆగరు? నేను సమాధానం చెప్తాను. ఇట్లాంటివి 100 ఎగ్జాంపుల్స్ ఉంటాయి. పేపర్లు ఉన్నాయి కదా అని చెప్పి ఊరికి రాసుకుంటారు. అందుకని అబ్రాహం లింకన్ చెప్పారు, ఒక మనిషిని ఎల్లప్పుడూ ఫుల్ చేయొచ్చు, అందరిని ఒక్కసారి చేయొచ్చు. అదంతా కనుక్కున్నారు కాబట్టి ఇంతకుముందు నేను చౌదరి గారి కథ చెప్తే కదా, ఒక్కసారి రాజశేఖర్ ఓటీలా ఇప్పుడు మాత్రం సత్యటీడీ అది మీకు వదిలిపెట్టిన, అది రాష్ట్ర ప్రజలకు వదిలి. చూడండి, ఇప్పుడు ఇది పబ్లిక్ నుంచి మీ నుంచే వస్తుంది. కామనాలిటీ ప్లాన్ ఏ ఒప్పుకోలేదు, ముందుకు పోయినారు. ప్లాన్ బి ఇస్తున్నాం. ఇప్పుడు షుగర్ వస్తుంది, షుగర్ వచ్చినప్పుడు ఏలు గ్యాంగ్రీన్ ఫార్మ్ అవుతుంది, అది కట్ చేసి బ్యాలెన్స్ అంతా చూసుకోవాలి కదా. అట్లే పోతే కానీ మళ్ళీ 1,00,000 ఎకరాలు, మళ్ళీ 2 లక్షల కోట్లు, మళ్ళీ మనం అందరం ఓకేనా.